శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాంగుండీంచడమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండూలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రశ్యామ పింగజటాబద్ధకళాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వక్పరిదానః సర్వాన్ లోకాన్ భావయానః కవిముఖ్య పారాశర్యః పర్వస్వరూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయదాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనూంచ ప్రణమామి పునః పునః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. సభాయే నమః. కాకపక్షధరం దేవం వనమాలా విభూషితం శ్రీరామం బాలకం ధ్యాయేత్ బాలకాండే మునీశ్వరః. రామచంద్ర ప్రభు కాకపక్షధరుడై బాలకుడిగా వనమాలా విభూషితుడై విశ్వామిత్ర మహర్షి యొక్క విద్యాభ్యాసంతో పరిణితి చెందినటువంటి కాండ ఇది. శ్రీమద్ రామాయణ ప్రవచనాలు మనం గత 6 సంవత్సరాలుగా చెప్పుకుంటున్నాం ఇక్కడ ఈ వేదిక మీద. సంపూర్ణంగా ఇన్నిసార్లు రామాయణం జరగడం చాలా ముదాహమైనటువంటి విషయం. చూడండి, రామ కథ ఎక్కడ వినిపిస్తూ ఉంటుందో అక్కడ సకల శుభాలు కళ్యాణాలు జరుగుతాయి. రామకథ వింటే ఆయుష్ వృద్ధి చెందుతుంది. రామకథ వినడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారు. ఉన్నత లోకాలలో ఉన్నటువంటి పితృదేవతలు నా వంశంలో ఒకడు సంపూర్ణంగా రామాయణం కథ విన్నాడని ఆనందిస్తారు. ఇక్కడ రామాయణం అనేటటువంటి ఈ కథకి మన తల్లిదండ్రుల పేరు మీద, మన పితృదేవతల పేరు మీద స్మరణంగా ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క జ్ఞాపకాల్ని ఒక్కసారి ఇక్కడ చూపించుకోవడం కోసం తల్లిదండ్రులను, పితరులను, బంధువులను లేదా వారి యొక్క అభీష్టములు నెరవేర్చుకోవడం కోసమో రాముణ్ణి ఆశ్రయించారు. నీకు ఏది కలిగిన కోరిక కలగచ్చు, వైరాగ్యం కలగచ్చు, జ్ఞానము కలగచ్చు,
ఏది కలిగినా నువ్వు ఎవరిని పట్టుకోమన్నదంటే శాస్త్రం భగవంతుణ్ణి పట్టుకోమన్నది. భగవంతుణ్ణి పట్టుకుని వినా ఎవరిని పట్టుకున్నా దానివల్ల ఫలితం లేదు. రామాయణంలోనే ధనాన్ని కోరుకుని వచ్చాడు విభీషణుడు. ఆ విభీషణుడు ధనాన్ని కోరుకుని వచ్చినా అంటే రాజ్యం కావాలన్నాడు, వచ్చి శరణాగతుడు అయ్యాడు. రావణాసురుణ్ణి చంపక మునిపే రామచంద్ర ప్రభు లక్ష్మణ సముద్రంలోకి వెళ్ళి నీళ్లు తీసుకురారా, అభిషేకం చేస్తున్నాను, ఇప్పుడే విభీషణుడికి రాజ్యం రాసిచ్చేస్తున్నాను అన్నాడు. శరణాగతి చెయ్యడం ఏమిటి? సుగ్రీవుడికి కపిరాజ్యాన్ని ఇచ్చాడు, ఇటు రాక్షసుడికి లంకారాజ్యాన్ని ఇచ్చాడు. అంటే మనం కోరుకున్న కోరిక ఏదైనా అది భగవత్ పరంగా కోరుకుంటే అది సరి అయినటువంటి శరణాగతి అవుతుంది. అందువల్ల స్మృత్యర్థమో కోరిక కోసమో ఏదైనా సరే ఏదో రకంగా మన యొక్క వాళ్ళని పెద్దల్ని తలుచుకోవడం కూడా ఇక్కడ ఒక రకంగా ఒక గొప్పదైనటువంటి సంస్కృతికి ఇది దారి తీస్తుంది. పూర్వం మన ప్రాంతాల్లో ఆంధ్రదేశంలో ఎవరింటిలో పండగ జరిగినా, ఏదైనా ఉత్సవం జరిగినా, వ్రతం జరిగినా, శుభకార్యక్రమం జరిగినా సాయంత్రం సమయంలో పురాణం అనేటటువంటిది పెట్టుకుని అందరి ముత్తైదువుల్ని అందరినీ పిలుచుకుని వాళ్ళందరికీ ప్రసాదం వితరణ చేసి ఎంతో గొప్పగా జరుపుకునేవారు ఈ రామాయణ భాగవత మహాభారత గ్రంథాలన్నింటినీ కూడా. దానివల్ల విజ్ఞానం, భక్తి, స్నేహము, సౌభ్రాతృత్వం అన్నీ కూడా ఉండేవి మనుషుల్లో. ఒకళ్ళతో ఒకళ్ళు కలిసిమెలిసి జీవనాలు సాగించేవారు మన పెద్దలు. ఇది ఎప్పుడైతే లుప్తమైందో ఆ ప్రేమ కొరవడుతోంది. ఎక్కడికి వెళ్ళినా వీడు కోనసీమ గోదావరి ప్రాంతం వాడురా, వీళ్ళకి ప్రేమాభిమానాలు ఎక్కువరా అంటారే, ఈ ప్రేమాభిమానాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని. ఇది మనకి నేర్పినది భారత భాగవత రామాయణాది గ్రంథాలండి. మన ప్రాంతాలలో ఈ యొక్క రామాయణ ప్రవచనాలు విస్తారంగా జరిగేవి పూర్వకాలంలో, ఇప్పుడు లుప్తమవుతున్నాయి. దీన్ని మళ్ళీ పునఃప్రారంభం చేయడం ఈ కమిటీ ద్వారా ఈ కొత్తపేట పట్టణంలో ఇది చాలా గొప్పదైనటువంటి ముదాహమైనటువంటి విషయం. ప్రారంభం చేస్తూనే ఈరోజు బాలకాండని ప్రారంభం చేస్తూ రామచంద్ర ప్రభువుని ధ్యానం చేసాం బాలుడిగా. శ్రీనాథ రత్నశిల్పి వడయార్ గారిని తలుచుకుంటూ ఈరోజు వారి తల్లిదండ్రుల్ని తలుచుకుంటూ ఈ యొక్క రాజ్ కుమార్ వడయార్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కోసమని చెప్పి వాళ్ళు తల్లిదండ్రుల్ని స్పృశిస్తూ ఈరోజు ప్రారంభం చేయించడం ప్రారంభం అయ్యింది కార్యక్రమం. ఇది చాలా గొప్పదైనటువంటి జ్ఞాపిక అండి. జ్ఞాపిక అంటే మాతాపితరులకు ఇచ్చేటటువంటి సరి అయినటువంటి వందనం. ఇది ఇంతకన్నా గొప్ప వందనం మరొకటి లేదు. వాళ్ళ రుణం నువ్వు బతికున్నప్పుడు తీర్చుకున్నావో తీర్చుకోలేదో తెలియదు, కానీ ఇప్పటికైనా ఇలాంటి క్రతువులు చేస్తే వాళ్ళు గొప్పదైనటువంటి సంతృప్తిని చెందుతారు ఎక్కడున్నా. కాబట్టి ఇలాంటి గొప్పదైన శ్రీనాథ్ రత్నశిల్పి వడయార్ గారి జ్ఞాపకార్థంగా ఈరోజు ప్రారంభం చేస్తున్నాం ఈ యొక్క రామాయణం. చూడండి, రామస్య అయనం రామాయణం. రాముడు నడిచినటువంటి మార్గముటండి రామాయణం అంటే. ఆయన నడిచిన మార్గాన్ని మనం ఏం చేయాలి? మనం కూడా ఆ మార్గాన్ని ఎంచుకోవాలి. అలా ఎంచుకున్నప్పుడే మనకి సకలమైనటువంటి వేద సమ్మతమైనటువంటి ఆ యొక్క మార్గం మన వశం అవుతుంది. మనకి వశం అయితే ఏమిటండి? ఐహిక ముష్మికమైనటువంటి కోరికలన్నీ తీరుతాయన్న కాదుట. కోరికలతో పాటుగా మోక్షానికి అర్హత లభిస్తున్నది అన్న. అయితే రాముడు ఏ మార్గంలో నడిచాడు? ఆయన నడిచిన మార్గం ఏమిటి మనకి తెలియాలిగా. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మన. వేదవేద్యుడు ఎవరు? రామచంద్ర ప్రభు. రమంతే యోగిన అస్మిన్ ఇది రామ. యోగులు ఏ నామాన్నైతే జపిస్తారో మనసులో
ఆ నామాన్ని జపించగానే వాళ్ళు గొప్పదైన బ్రహ్మానంద స్థితిని పొందుతారుట. ఆ నామమే రామనామము. ఈ రామనామాన్ని చదివిన, ఈ రామనామాన్ని విన్న, ఈ రామనామాన్ని పారాయణ చేసిన, ఈ రామాయణాన్ని అర్థం చేసుకున్న, దాన్ని జీవిత పర్యంతమో నడవడికలో పెట్టుకున్న, రామనామాన్ని వ్రాసిన, ఇది గొప్పదైనటువంటి శక్తిని ఇస్తుందండి ఆ ప్రాంతం అంతా కూడా. అందుకనే రామ అనేటటువంటి 2 అక్షరముల యొక్క శక్తి ఇంత అని చెప్పడానికి వీలు లేదు. బ్రహ్మాండ పురాణంలో వ్యాసుల వారు ఒక మాట చెప్పారండి. ఏమన్నారంటే, రాశబ్ద ఉచ్చారణాత్ పాతకాత్ దేహ పంజరాత్ యాంతి అన్నారు. రా అని పలకగానే దేహ పంజరంలో ఉన్న పాపాలన్నీ కూడా బయటికి పోతాయి ఆ క్షణమే. రాశబ్ద ఉచ్చారణాత్ అదర్శనాత్ పునరాయాంతి. అయితే అవి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాయిట. అలా ప్రవేశించకుండా ఉండాలి అంటే రాశబ్ద ఉచ్చారణానంతరే మా శబ్ద ఉచ్చారణే జాతే భస్మశాన్భవంతి అన్నారు. రా అన్న తర్వాత మా అనగానే ఆ వచ్చిన పాపాలు మళ్ళీ లోపలికి రావుట, భస్మం అయిపోతాయి అన్న. కాబట్టి రామ అంటూ మనం రామనామం రాస్తే అది మన శరీరానికి జీర్ణం అయిపోతుందండి. జీర్ణమైతే ఏం కావాలి? మాట మాట్లాడినా, ఒక పని చేసినా, ఒక క్రీడ ఆడినా, ఏ పనిలో ఉన్నా రాముణ్ణి మనం తలుచుకోకుండా ఉండలేము. పానీయంబులు త్రాగుచున్ గుడుచుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీమన్నారాయణ పాదపద్మయుగళీ జిందామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే ఏతద్విశ్వమున్ భూవరా. తల్లిదండ్రులు రాక్షసులైనా రాక్షసులకి పుట్టినటువంటి కొడుకుకి బ్రహ్మజ్ఞానం వచ్చింది. ఎలా వచ్చిందండి అంటే, తల్లి గర్భంతో ఉన్నప్పుడు నారదుడి యొక్క ఆశ్రమంలో ఉన్నది. నారదుడు రోజు కూడా విష్ణు కథలు చెప్తూ ఉండేవాడు ఆ లీలావతికి. ఆ లీలావతి గర్భంలో పెరుగుతున్నటువంటి ఈ ప్రహ్లాదుడు ఆ విష్ణు కథలు వినగా 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 విష్ణువు తప్ప అతడికి మరొక దృష్టి కూడా లేకుండా ఏ పని చేసినా విష్ణువుని తాను తలుచుకుంటూ ఉండేవాడు. పుట్టినది రాక్షస వంశంలోనైనా పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యాడు ప్రహ్లాదుడు. భాగవతుల్లో పరమ భాగవతుడిగా నిలబడ్డాడు. ఎందుకు చెప్పొచ్చానంటే ఈ మాట, మనం రామనామం రాస్తున్నాం రోజు. ఇక్కడ తీసుకున్నారు చాలామంది పుస్తకాలు. ఆ రాసేటటువంటి విధానంలో ఆ రామనామాన్ని మనకి వంట పట్టించుకోవాలి. ఎలా వంట పడుతుందండి? రాస్తే వచ్చేస్తుందా? చాలామంది రాస్తారు, మనసు ఎక్కడో ఉంటుంది, టీవీ సీరియల్ చూస్తూ ఉంటారు, రాసేస్తూ ఉంటారు. అది కాదయ్యా. దృష్టిని రామ కథ వైపు తిప్పు, రామ దృశ్యం వైపు తిప్పు, రాముణ్ణి తలుచుకో, భావన చెయ్యి. ఈ భావన కలగాలి అంటే అసలు రాముడు అంటే ఏమిటో, రాముడు నడిచిన మార్గం ఏమిటో, రాముడు ఏ పనులు చేశాడో ఇది తెలియాలి మనకి. రాముణ్ణి ఎందుకు మనం ఇంతలా పూజిస్తున్నామో, రామరాజ్యం అంటే ఏమిటో, రామ పరిపాలనలో ఉన్నటువంటి గొప్ప విశేషాలు ఏమిటో మనకి తెలియాలి. రామాయణం శ్రద్ధగా వింటేటండి జీవితంలో మన మనుగడ అనేటటువంటిది మారుతుందన్నారు. మన బుద్ధి, మన నడవడిక అన్నీ బాగుపడతాయి ఒక్క రామాయణం వినడం వల్ల. దీనికే బోడు దృష్టాంతాలు ఉన్నాయి ఇందులో. అందువల్ల రామనామం మనిషిని బాగు చేస్తుందయ్యా.
రామో రామో రామయితి ప్రజావాన్ అభవన్ కథ రామభూతం జగత్సర్వం అన్నాడు వాల్మీకి. రాముడు రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే ప్రపంచమంతా కూడా రామ అనే మాట తప్ప మరొక మాట లేదన్నారు. భూమండలం అంతా కూడా అంతలా రామనామం రామశబ్దం విస్తరించిపోయింది అంతటికీ కూడా. అంతటి రామాయణంలో ఈ రాముడి యొక్క కథ సకల దేవతలకి, సకల మానవులకి, సకల పితృదేవతలకి తృప్తినిచ్చేటటువంటి కథ. ఇది వినడం ఉన్నదే సంపూర్ణంగా ఏమన్నారో తెలుసా అండి పెద్దలు? ఒక తపస్సు అన్నారు. రామాయణం వింటున్నావు అంటే నువ్వు తపస్సు చేసినట్టు లెక్క. అందుకనే రామాయణం వినడం కూడా యజ్ఞం కింద వినాలన్నారండి. ఇది ఒక యజ్ఞం, మహాయజ్ఞం. ఇది 40 రోజుల యజ్ఞం. ఈ 40 రోజుల యజ్ఞంలో హోత ఎవరు, బ్రహ్మ ఎవరు, ఉద్గాత ఎవరు, ఇవేమీ లేదు. ఇక్కడ ఉన్నది ఇద్దరే, ఒకడు భక్తుడు, 2 భగవంతుడు. ఇక్కడ భక్తుడు ఎవరు అన్నారు? భక్తుడే ఇక్కడ హోత, భక్తుడే ఇక్కడ బ్రహ్మ. ఈ చెప్తున్నటువంటి రామ కథ ఉన్నదే ఇదే హవిస్సు అన్నారు. ఈ హవిస్సు ఎక్కడ వేయాలన్నారు? మన కర్ణ రంధ్రములలో వేసుకోమన్నారు. వేసుకుంటే ఏమవుతుందన్నారు? అయ్యా, ఈ కర్ణరంధ్రాల్లో పడ్డారు. ఈ రామ కథ ఉన్నదే, ఈ రామ కథ ఒక యజ్ఞం కింద మనలోకి ప్రవేశించి మనలో దైవీ శక్తిని పెంచుతుంది, అసురత్వాన్ని పోగొడుతుంది. యజ్ఞం దేనికోసమండి? యజ్ఞం అనేటటువంటిది లోకహితం కోసం. లోకహితం దేని వల్ల కలుగుతుంది? దైవత్వం వల్ల కలుగుతుంది. ఆ దైవత్వం మనలో ఉంటే నువ్వే భగవంతుడు అవుతావు. ఈ దైవత్వాన్ని చూపించడం కోసం వచ్చిందే రామాయణం. అందుకనే మనందరం అనుకుంటాం, ఈ పని నేను చేశాను, ఇది నేను తిన్నాను, ఇది నా వల్ల జరిగింది, ఇది నా కుటుంబము. ఈ నా 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 అనుకున్నంతకాలం మనలో ఈ అజ్ఞానం అనేటటువంటిది ఉంటుంది. మనమందరము కూడా ఆ దైవత్వాన్ని పట్టుకోలేమండి. మరి ఈ దైవత్వాన్ని ఎలా గుర్తించగలుగుతాడన్నారు? అందుకనే కావ్య రూపంలో రామాయణాన్ని అందించాడు వాల్మీకి మహర్షి అన్న. ఏమంటే కావ్యంలోనే ఎందుకు అందించాలి? పురాణాలకి ఒక పురాణం కిందో, లేకపోతే ఒక గొప్పదైనటువంటి ఇతిహాసమైనటువంటి పురాణంలో ఇతిహాసంగా చెప్పి కావ్యంగా చెప్పడం ఎందుకండి? ఇది ఒక పురాణం కింద చెప్పచ్చు కదా, లేకపోతే మంత్రరూపంగా చెప్పచ్చు కదా. కాదుట. పైకి భగవంతుడిగా కనిపించడు రాముడు. రామాయణం మీరు చదవండి, పైన తాను మానవుడిగానే కనిపిస్తాడు. మానవుడు అంటే ఏమిటండి? సాధారణమైన మానవుడు. మానవుల్లో కూడా కొన్ని గ్రేడ్స్ ఉన్నాయి. ఏ శక్తులు కూడా ప్రదర్శించినటువంటి ఒక సాధారణ మానవుడిగా వచ్చాడు. సంపూర్ణ మానవావతారం అండి రామావతారం. అందుకనే భార్యను ఎత్తుకుపోతే బాధపడ్డాడు. సముద్రాన్ని దాటవలసి వస్తే ఆ వానరుల చేత అందరి చేత కల్పించి ఆ వంతెన కట్టించాడు దాటడానికి. రాక్షసులు హాయిగా సముద్రం దాటి వచ్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఈయన మాత్రం మానవుడిగానే ప్రవర్తించి చూపించాడు. పోనీ అది పక్కన పెట్టండి. బ్రహ్మాది దేవతలంతటి వాళ్ళు వచ్చి రావణాసురు సంహారం అయిపోయిన తర్వాత, ఏమయ్యా నువ్వు భగవంతుడివి, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అన్నారు. ఏమో ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. నేను దశరథుడి యొక్క కుమారుణ్ణి అనుకుంటున్నాను, కానీ నేను ఏదో భగవంతుడిని నేను భావించట్లేదు అన్నాడు రాముడు. అదేమిటండి? తాను అలా ఉండకపోతే ఈ యొక్క రావణ వధ అనేటటువంటిది జరగదు. తాను మనిషిననే చెప్పుకున్నాడు. అయితే తాను దైవం అని తనకి తెలియదా అంటే రాముడికి, భగవంతుడికి ఎప్పుడూ కూడా మాయ ఆవరించి ఉండదండి. ఆయనకి అన్నీ తెలుసు, కానీ ఆయన మానవుడిగా ప్రవర్తించాడు. ఎందుకని? మనకి మాయ ఆవరిస్తుంది. ఇది నా భార్య, నా సంసారం, నా ఇల్లు, ఈ యొక్క ఆలోచన విధానంలో మనము అనే దాంట్లో ఈ మాయలో కొట్టుకుంటాం మనం. ఆయన మాయాతీతుడు భగవంతుడు.
ఆయనకి తెలిసిన మాయ వశమునందుంచుకున్నవాడు ఆయన, కానీ మాయని అనుసరిస్తూ తాను ప్రవర్తించాడు. కానీ ధర్మాన్ని ప్రధానం చేసుకున్నాడు రామచంద్ర ప్రభు. ధర్మం అంటే ఏమిటండి? వేద సమ్మతమైనటువంటి మార్గం ఏదైతే ఉన్నదో అదే ధర్మము. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, ఈ మాట గట్టిగా పట్టుకోవాలి. వేదవేద్యే పరే పుంసి, వేదవేద్యుడు భగవంతుడు రామచంద్ర ప్రభు. వేదం మనకేం చెప్పింది? ఒకటి కర్మకాండ, రెండు జ్ఞానకాండ, రెండు కింద విడదీశారు వేదాన్ని. కర్మకాండ దేనికి? లౌకికమైనటువంటి వ్యవహారంలో ఈ భౌతిక శరీరాన్ని నడపడానికి ధర్మము, అర్థము, కామము అనేటటువంటివి కావాలి మనిషికి. దీనికోసం కర్మ. మరి జ్ఞానం దేనికండి? ఈ లౌకికాన్ని తీసేసి పక్కన పాడేస్తే అలౌకికమైనటువంటి దృష్టితో అంతర్గతులై నీలో ఉన్న పరమాత్మని దర్శనం చేయగలిగే స్థితి అది. ఇది జ్ఞానం అన్నారు. వేదమునకు చివర పెట్టి అందుకనే వేదాంతము అని దాన్ని పిలిచారు. ఇప్పుడు వేదం చెప్తున్నటువంటి ధర్మ, అర్థ, కామ, మోక్షములనేటటువంటి పురుషార్థాలని సాధించడానికి తాను మానవుడిగా కనిపించాడు అందరికీ. కానీ అంతరంలో ఏం చెప్పారండి? ఆయన భగవంతుడు అని కీర్తించాడు వాల్మీకే, మనం కాదు చెప్పుకోవాల్సింది. ఎన్నో సందర్భాల్లో రాముడి గురించి మాట్లాడుతూ ఈయన అక్లిష్ట కర్మణః, సాధారణ పురుషుడు కాదయ్యా అని చూపించాడు తన మార్గంలోని, కానీ పైకి చెప్పలేదు. వాల్మీకి గమ్మునున్నాడు, రాముడు గమ్మునున్నాడు, నేను దేవుణ్ణి కాదు అని, నేను మానవుణ్ణి అన్నాడు. అంటే పురుషార్థాలే మనిషి అనేటటువంటి వాడు దైవత్వాన్ని దర్శనం చేయడం కన్నా పురుషార్థాల మీదే ఎక్కువ ముక్కు చూపుతారు జనాల్లో. జ్ఞానులు చాలామంది తక్కువ ఉంటారు. ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాల వైపు నడిచే పురుషులే ఎక్కువ ఉంటారు. అందుకనే వేదంలో కూడా 70% కర్మకాండ చెప్పారు, 30% మాత్రమే జ్ఞానకాండ చెప్పారు. 70% కర్మకాండ ఎందుకు? కర్మ ఆచరించే వాళ్ళే ఎక్కువరా. కర్మ ఆచరించే వాళ్ళు ఎక్కువ కాబట్టి తాను అందరికీ కర్మని ఇలా ఆచరించాలి, ఇలా ఆచరిస్తే మీరు కృతకృత్యులు అవుతారు, దైవత్వాన్ని తెలుసుకోగలుగుతారు. మరి అంతరంలో ఆయన పరమాత్మ. ఈ రెండు విషయాల్ని సమానంగా చూపించాలి. ఇప్పుడు భగవంతుడిగా చూపించాలి అంతరంలో, బాహ్యంలో మానవుడిగా చూపించాలి. ఇప్పుడు వాల్మీకి ఏమనుకున్నాడంటే దీన్ని కావ్యంలో రాయాలి, ఇది బ్రహ్మగారి ఆజ్ఞ. కావ్యంలో రాస్తే ఏం జరుగుతుందండి? దీంట్లో రెండు ఉంటాయిటండి కావ్యంలో. ఒకటి వాచ్యార్థము, రెండు వ్యంగ్యార్థము. పైకి కనిపించే మాట ఒకటి, అంతరమునందుండేటటువంటి అందులో నిగూఢమైనటువంటి మాట మరొకటి. తరిచి తరిచి మనం ఈ యొక్క ఇతిహాసాన్ని చూడాలి, రామాయణాన్ని. ఎందుకని అంటే మనకి శాస్త్రంలోనే చెప్పారు, భక్త్యా యుక్త్యా వ్యుత్పత్త్యా. భక్తి ఒకటి ఉంటే చాలు భాగవతం వినడానికి. యుక్తి ఉండాలిట భక్తితో పాటు మహాభారతం వినడానికి. కానీ రామాయణం వినాలి అంటే భక్తి ఉండాలి, యుక్తి ఉండాలి, వ్యుత్పత్తి ఉండాలి. అంటే ఇక్కడ ఈ మాట శబ్దం ఎలా ఉచ్చరించబడింది, దీంట్లో ఉన్న అంతర్శబ్దం ఏమిటి? ఒకే శబ్దంలో 4 అర్థాలు పలుకుతాయండి రామాయణంలో, గుర్తుపెట్టుకోండి. అందుకనే కావ్యాన్ని ఎంచుకున్నాడు వాల్మీకి. ఒక బ్రాహ్మణుడు ఉన్నాడండి, నది ఒడ్డున అనుష్ఠానం చేసుకోవడానికి వస్తున్నాడు. చక్కటి వాతావరణం, కోయిలల కుహు కుహు రావాలతో వసంత ఋతువు విరిసిపోయి ఉన్నది చెట్లన్నీ కూడా. ఒక ప్రియురాలు ప్రియుడితో వచ్చింది అక్కడికి. ఈ బ్రాహ్మణుడు అడ్డుగా తగిలాడు వీళ్ళ యొక్క విహారానికి. ఏం చెయ్యాలనుకుంది ఆవిడ. ఈ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు ఇక్కడ జపం చేసుకుంటున్నారు, ఇక్కడ వాతావరణం చాలా బాగుంది, చాలా మీరు ఇక్కడ మీ మనస్సు వెంటనే లగ్నం అవుతుంది, మీరు తపస్సు చేసుకోండి. కానీ నిన్న రాత్రి ఇక్కడ నదిలో ఒక ముసలి వచ్చి ఒక పిల్లవాడిని ఖర్చుకుని తీసుకుపోయింది నోటితో.
చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ. చెప్పడానికి పైన ఇది చాలా ఆహ్లాదకరమైన వాతావరణమే, ఇక్కడ తపస్సు చేసుకోవడానికి అనువుగా ఉంటుందని చెప్పినా అంతరంలో ఏం చెప్పింది అంటే, నువ్వు ఇక్కడ కనుక తపస్సు చేస్తే నువ్వు కూడా ముసలికి బలవుతావు అని చెప్పింది. పైకి వాక్యం ఒకలా కనిపిస్తున్నా అంతరంలో దానికి నిగూఢంగా ఇంకో అర్థం ధ్వనింపజేసినట్లుగా దీనిని కావ్యం అంటారు. కావ్యంగా ఎందుకు రచించాడంటే వాల్మీకి రామాయణాన్ని, అంతరంలో ప్రతి పని, రాముడు చేసిన ప్రతి పని కూడా భగవంతుడి యొక్క స్వరూపంగా తాను చేసిందేనని చూపించడానికి. మరి పైకి మానవుడిగా ఎందుకండి చూపిస్తున్నారు అంటే, మనం మానవులం కాబట్టి, తాను వచ్చింది మానవుడిగా కాబట్టి, అవతార ప్రయోజనం కూడా మానవుడిగా రావాలి కాబట్టి రావణాసురుడి కోరిక మేరకు వాడు అలా వస్తేనే చేస్తాడు వాడు. అర్థమవుతోందండి? అందువల్ల ధర్మార్థ కామాల కోసం కనిపిస్తున్నట్లుగా వెళ్తున్న రామకథలో అంతరార్థంగా పరమాత్మను దర్శింపజేస్తారు. అలాగే మనం చేసే పనుల్లో నేను కర్తృత్వ భోతృత్వములతో మనం కూడుకున్నటువంటి మనం అంతరమునందున్నవాడు పరమాత్మ అని మనలోనే ఉన్నాడని దర్శింపజేసే విధానం కూడా రామాయణంలో మనకు కనిపిస్తున్నది. అంటే ఒక కథలో పైకి ఒక విధానం కనిపిస్తోంది, అంతరంలో భగవంతుడు కనిపిస్తున్నట్లుగానే మనం చేసే పనుల్లో పైకి మనుష్యత్వం కనిపిస్తున్నా మనలో కూడా భగవంతుడు ఉన్నాడని మనం దర్శనం చేయగలగాలి. అలా దర్శనం చేయడం కోసం రామాయణం నీకు నేర్పుతోంది, నువ్వు భగవంతుడిని ఎలా దర్శనం చేయాలన్నది. అర్థమవుతోందండి? అందువల్ల ఈ యొక్క రామాయణం అనేటటువంటిది అందరూ కూడా తప్పకుండా వినాలి, జీవితంలో దీన్ని ఆచరణాత్మకం చేసుకోవాలి. ఇక్కడ చెప్తున్నారు ముఖ్యంగా, ఏమండి చాలామంది రామాయణాలు రాశారు, ఎన్నో రామాయణాలు ఉన్నాయి మనకి. మురారి అని అనర్ఘరాఘవము అనేటటువంటి ఒక నాటకం రాశాడు. ఆ నాటకం రాస్తూ మొట్టమొదట ఆయన ఒక శ్లోకం రాశాడు. ఏమంటాడంటే ఆయన, యది క్షుణ్ణం పూర్వైరితి జహతి రామస్య చరితం గుణైరేతావద్భిః జగతి పునరస్యో జగతికః స్వమాత్మానం తత్తద్గుణ గరిమ గంభీర మధుర స్ఫురద్ వాగ్ బ్రాహ్మణాః కథముపకరిష్యంతి కవయః. ఏమండి చాలామంది రామాయణాలు రాశారు, రామాయణ కావ్యాలు రాశారు, నాటకాలు రాశారు, రామాయణం మీద ఎన్నో ఖండకావ్యాలు రాశారు. రామాయణాన్ని పూర్తిగా గ్రంథయుక్తం చేశారు, చెంపు కింద రామాయణాన్ని రాశారు చాలామంది. మళ్ళీ ఇంతమంది రామాయణాలు రాయిగా మళ్ళీ మీరెందుకండి రామాయణం రాయడం మీరు అని అడిగారట ఆయన ఎవరో వచ్చి. అప్పుడు ఆయన అంటున్నాడు, యది క్షుణ్ణం పూర్వైరితి జహతి రామస్య చరితం గుణైరేతావద్భిః జగతి పునరవ్యోజయతికః. అసలు ఇన్ని గుణాలున్నటువంటి పురుషుడు మరొకడు ఉంటే వాడి గురించి రాసేవాడిని నేను. ఇన్ని గుణాలు కలిగినటువంటి పురుషుడు నాకు ఇంకొకడు కనిపించలేదు కాబట్టి నేను ఈయన కథ తప్ప మరో కథని నేను రాయలేను అన్నాడు. అంటే ఈయన్ని వదిలిపెట్టి రామాయణాన్ని పట్టుకోనటువంటి కవి తన జీవితంలో పరిపూర్ణతని సిద్ధింపజేసుకోలేడు. అందుకనే ఏ కవినా చూడండి మీరు, కవులందరూ ఎంతో కొంత కొద్దిగానైనా కాస్త రామాయణాన్ని వాళ్ళు పట్టుకుంటారు. తిక్కనగారంతటి ఆయన మహాభారతం రాసిన నిర్వచనోత్తర రామాయణాన్ని రాశాడు ఆంధ్రీకరించి తెలుగులో. ఉళక్కి భాస్కరుడు భాస్కర రామాయణాన్ని రాశాడు. చూడండి, మొల్ల ఆఖరికి ఆవిడ కూడా కుమ్మరి వంశంలో పుట్టిన కుమ్మరి జాతి స్త్రీ కింద ఆఖరికి ఆవిడ కూడా రామాయణాన్నే రాసింది, ఎంచుకుంది రామాయణాన్ని కథగా. ఎంతోమంది యొక్క కవుల యొక్క కళలు రామాయణం మీద నడిచాయండి. అలాంటి రామకథ ప్రతి ఒక్కరూ కూడా వినాలి, తెలుసుకోవాలి, దాన్ని ఆచరణాత్మకం చేసుకోవాలి. ఇది ముఖ్యమైనటువంటి సందేశం. కాబట్టే వేదవేద్యుడైనటువంటి పరమాత్మ, వేదం చెప్పబడింది, వేదంలో చెప్పబడినటువంటి ధర్మార్థ కామ మోక్షాలనే పట్టుకోవాలి ఎవరైనా. రాముడే చెప్పాడు ఈ మాట, నువ్వు ధర్మం, కామం, మోక్షం
అర్థం, ఈ 4 ఉన్నాయే, ఈ 4లో మిగతా 3 కూడా ధర్మంలోనే ఇముడుతాయి తప్ప ధర్మం కాకుండా 3 ఏమీ చేయలేవు. ధర్మంతోనే చేయాలి. ఈ ధర్మం అంటే ఏమిటి? వేద ప్రతిపాదితమైనదే ధర్మము. ఈ వేద స్వరూపం ఎవడు? వేదవేద్యుడు రామచంద్ర ప్రభు. ఆ పరమాత్మ వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే. దశరథ మహారాజు గారికి పుత్రుడిగా పుట్టాటండి భూమి మీద. అలాంటి వేద ప్రతిపాదితమైన పరమాత్మ మరి భూమి మీద అవతరించినప్పుడు ఆయన్ని గురించి వర్ణించడం కోసం వేదాలన్నీ కూడా కలిసి రామాయణం రూపంలో భూమి మీదకి వచ్చాయి. ఎవరి ద్వారా? ప్రాచేతసాదాసీత్. ప్రాచేతసుడు అంటే భార్గవ వంశం వారండి. ప్రాచేతసుడు భార్గవ వంశానికి చెందినవాడే వాల్మీకి మహర్షి, భృగు వంశజుడు. ఆ వాల్మీకి మహర్షి చేత ఈ యొక్క వేదమంతా కూడా రామాయణ రూపంలో ప్రతిపాదించబడింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు వాల్మీకి ఎవరండి? ఆయన ఏమీ సామాన్యుడు కాడు. స్కాంద పురాణంలో చెప్తారు వాల్మీకి గురించి. వాల్మీకి అభవత్ బ్రహ్మ వాగరూపస్య రూపిణి. వాక్భూతంతో వచ్చాటండి. ఆయన మాటలోనే పలుకుతుంది సరస్వతి. అభవత్ బ్రహ్మ, బ్రహ్మగారి అంశ. వాల్మీకి అంటే మామూలు వాడు కాదు. కానీ కొంతమందికి ఏమవుతుందంటే కాస్త ప్రారంధం అనేటటువంటిది ఉంటుంది కదా. ఈ ప్రారంధం వల్ల కొంతకాలం చాలా తగ్గి ఉంటారు. తగ్గి ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు కాదండో. వాళ్ళకి సమయం రాలేదంతే. సమయం వచ్చేటప్పటికి భగవత్ ప్రేరణ కలిగి వాడిలో చాలా చైతన్యం బయటకు వస్తుంది. ఇదే జరిగింది వాల్మీకి కూడా. అయితే ఒక్క రామాయణాన్ని ఇంత గొప్పగా రచించాడు ఈ వాల్మీకి. ఎంత గొప్పగా రచించాడంటే, రామాయణం మహాకావ్యం సర్వవేదేషు సమ్మతః సర్వపాప ప్రశమనం దుష్టగ్రహ నివారణం అన్నారు. సకల వేదముల చేత సమ్మతించబడినటువంటిది రామాయణం. ఎందుకని? వేదము చెప్పినటువంటి మార్గం ఉన్నదే, ఆ మార్గంలో నడుచుకున్నటువంటి వాడే కృతకృత్యుడు అవుతాడు. అయితే వేదం అంటే అందరికీ తెలుస్తుందండి. మా బోటివాడు వేదం చెప్పమంటే ఎవరికి తెలుస్తుందండి? అందులో అర్థం కూడా తెలియదే. మరి వేదం ఏం చెప్పిందో అందరికీ తెలియాలిగా. వేదం ఏమి చెప్పిందో, ఎలా బ్రతకమందో, వేదం ఎలా బ్రతికితే నువ్వు కృతకృత్యుడు అవుతావో చెప్పడానికి మనకి రామచంద్ర ప్రభు, పరమాత్మే రామచంద్ర ప్రభువుగా వచ్చి వేదంలో చెప్పిన విషయాన్ని తాను ఆచరించి మనకు చూపించాడు. అంటే రాముడు నడిచిన మార్గాన్ని ఆయన్ని అనుసరించి మనం కూడా నడుచుకుంటే మనం వేద మార్గంలో ఉన్నవాళ్ళమేనా అర్థం అండి. భాగవతంలో సుఖమహర్షి చెప్తాడు పరీక్షిత్తుకి, అయ్యా రామావతారం ఎందుకు వచ్చింది భూమి మీదకి అని ఒక ప్రశ్న. మర్త్యావతార కలు మర్త్య శిక్షణం. మానవులకి ఎలా బ్రతకాలో నేర్పడం కోసం వచ్చిందయ్యా రామావతారం భూమి మీదకి అన్నాడు. అందుకనే మర్త్యులు అంటే మానవులు. మర్త్యావతారం, మానవావతారం ఎందుకు వచ్చింది అంటే కలు మర్త్య శిక్షణం, మానవులకి శిక్షణ ఇవ్వడం కోసం వచ్చినటువంటిది. అందుకనే రామాయణం అంటే ఏమిటి అంటే నువ్వు ఎలా బ్రతకాలో చెప్పేటటువంటి గ్రంథం అది. ఒక టీవీ కొన్నా, ఫ్రిడ్జ్ కొన్నా అది ఎలా పనిచేస్తుందో ఒక మాన్యువల్ బుక్ ఇస్తాడే కొన్నప్పుడు, అలాగే మానవుడు అనేవాడు ఎలా పనిచేయాలి, ఎలా బ్రతకాలి అని చెప్పడానికి వచ్చిన గ్రంథం రామాయణం. అసలు ఇది చదవకుండా నువ్వు బ్రతుకుతానంటే నీ బ్రతుక్కి ఒక అర్థము లేదయ్యా. అందువల్ల మనిషిగా పుట్టినవాడు తప్పకుండా తెలుసుకోవలసినది రామాయణం మాత్రమే. అది వేద సమ్మతంగా ఎలా బ్రతకాలో నేర్పుతుంది. సర్వపాప ప్రశమనం దుష్టగ్రహ నివారణం. దుష్టగ్రహ నివారణం అంటే మన పాపాలు, మన దోషాలు అన్నింటినీ పోగొడుతుంది. ఇది ఎందుకు పోగొడుతుంది అంటే ఇది వేద సమ్మతం కాబట్టి. వేదం సమ్మతమైనటువంటిదే మన పాపాలని, మన దోషాలని, మన గ్రహ దోషాలని, మన యొక్క పరిహారం. మనం ఒక కోరుకుని ఒక క్రతువు చేయించామంటే అది జరిగి తీరాలి వేద సమ్మతంగా అయితే.
అది జరగలేదు అంటే చెప్పిన వాడి మంత్రలోపమైనా ఉండాలి, శుచిలో లోపమైనా ఉండాలి, లేకపోతే ద్రవ్యలోపమైనా ఉండాలి, చేయించుకున్న వాడి మనోలోపమైనా అయి ఉండాలి. కానీ రామాయణాన్ని శ్రద్ధగా ఎవడైతే వింటున్నాడో చెవులు రిక్కించి వాడికి వేద సమ్మతంగా వాడి దోషాలన్నీ పోతాయన్న. అందుకనే మొన్న పంచాంగ శ్రవణం చేసినప్పుడు నేను ఒకటే చెప్పాను, ఇన్ని రెమెడీస్ మీరు చేయక్కర్లేదురా నాయన, శ్రద్ధగా వచ్చి 40 రోజులు రామాయణం వినండి, ఈ గ్రహాలు ప్రభావాలు ఏమీ కూడా మీ మీద పడవు. ఇంత ధైర్యంగా చెప్పడానికి కారణం ఏమిటి? దాని అనుభవం ఏమిటో మాకు తెలుసు. కాబట్టి శ్రద్ధతో నమ్మకంతో ఈ యొక్క రామాయణాన్ని విన్నవాడికి, ఈ కావ్యాన్ని విన్నవాడికి సర్వవేద సమ్మతంగా వాడికి అన్ని పాపాలు పోతాయి. అందుకనే వేద సమ్మతం సుమా, ఏదో రామాయణం అంటే సాధారణ గ్రంథం కాదని అక్కడ వేద సమ్మతాన్ని చూపించారు. పరమేశ్వరుడికి 5 తలకాయలు ఉండేవండి బ్రహ్మగారికి. ఈ బ్రహ్మగారికి 5 తలకాయల్లో 4 తలకాయలతో వేదాన్ని ఉచ్చరించేవాడు, 4 వేదాలని. 5వ తలకాయతో పురాణాన్ని ఉచ్చరించేవాడు. ఎందుకని? ఈ వేదంలో చెప్పినటువంటి విషయాలన్నింటినీ విపులంగా మనకు అర్థమయ్యేలా చెప్పేవే పురాణాలు. ఈ పురాణాలను విన్నా, దాన్ని అర్థం చేసుకున్నా వేదాన్ని మనం పట్టుకుని నడిచిన వాళ్ళం కిందే లెక్క. అయ్యా, వేదంలో చెప్పిన విషయాన్ని ఆచరించి మనకి చూపించిన వాడు రామచంద్ర ప్రభు అండి. అదవుతుందా? అందువల్ల ఇంత గొప్పగా రాశాడు వాల్మీకి. అయితే చూడండి, ఇంత గొప్ప కావ్యాన్ని మనకు అందించిన వాడు ఏమీ సాధారణమైనటువంటి కారణంతో పుట్టినవాడని మనం అనుకోకూడదుగా. ఆయన జన్మకి ఒక గొప్పదైనటువంటి కారణం ఉన్నది. స్కాంద పురాణంలో ఈ వాల్మీకి కథ గురించి చెప్పారు. సుమతి అని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఈ సుమతి అనేటటువంటి బ్రాహ్మణుడు కౌశికి అనేటటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం చేసుకున్నటువంటి వీళ్ళిద్దరికీ అగ్నిశర్మ అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరు అగ్నిశర్మ. అయితే ఉపనయనాది సంస్కారాలన్నీ చేశాడు, పిల్లవాడికి వేదం నేర్పించాలనుకున్నాడు. కానీ ఆ వాల్మీకి, ఆ అగ్నిశర్మకి ఏ విధమైనటువంటి ఆ విద్యలు ఎక్కలేదండి. చూడండి, కొంతకాలానికి వయసు మళ్ళింది తండ్రికి. కరువు వచ్చింది వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలో. ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి దక్షిణాది వైపుకి వచ్చారు. అరణ్య ప్రాంతంలో తలదాచుకున్నారు. వీడికి ఆదాయం ఎలా సంపాదించాలో తెలియదు, విద్య లేదు కొడుక్కి. ఆయనగా వయసు మళ్ళింది. ఇప్పుడు కుటుంబ భారం అంతా కొడుకు మీద పడింది. మరి వీడేం చేయాలి? డబ్బు సంపాదించాలి. వీడికి కాస్త దొంగల ముఠాతో వీడికి పరిచయం ఏర్పడిందండి అరణ్యంలో. వీడికి ఎలాగో చదువు లేదు, కానీ రోజు ఇంటికి తీసుకొచ్చింత సరుకులు పాడేస్తున్నాడు. ఎప్పుడు ఎలా సంపాదించావని తండ్రి అడగలేదు, కొడుకు చెప్పలేదు, భార్య అడగలేదు. ఈ దొంగల ముఠాతో కలిసి దారిన వెళ్ళే వాళ్ళని ఆపడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళని చంపడం, వాళ్ళ దగ్గర ఉన్నవి లాక్కోవడం, తీసుకురావడం, ఇదే పని అతనిది. చూడండి, ఆ పరిస్థితి దాటగానే వాడిలో ఒక కారణజన్ముడు, వాడు పుట్టిందే ఒక కారణం కోసం. కానీ కొంతకాలం నివురు కప్పిన నిప్పులాగా ఉండవలసి వచ్చింది. ఇప్పుడు వాడిలో మార్పు రావాలి. మార్పు ఎవరి వల్ల వస్తుందన్నారు శాస్త్రంలో? గురువు వల్ల వస్తుందన్నారు. గురువు వినా మార్చగలిగేవాడు మరొకడు లేడు. ఒక్కొక్క మాట ఉన్నదే ఒక్కొక్కడి మీద చాలా ప్రభావం చూపిస్తుందండి. ఒకడికి అది బాగా ఎక్కకపోవచ్చు, కానీ ఒకడికి బాగా అది నాటుకుంటుంది హృదయంలో. ఒకసారి సప్తర్షులు కూడా అరణ్య ప్రాంతంలో నడుచుకుంటూ గోదావరి పుష్కరాలకు వెళ్తున్నారు. వెళ్తూ ఉండగా ఈయన వచ్చి అడ్డగించాడు వీళ్ళ 7గురిని కూడా. అడ్డగించి, మీ దగ్గర ఉన్నటువంటి సామాన్లన్నీ ఇక్కడ పెట్టండి, మిమ్మల్ని నేను చంపేస్తాను, మీరు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళండి అన్నాడు. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నాడు వీడు? ఆశ్చర్యపోయారు ఋషులందరూ కూడా. మమాస్తి మాత పిత సుతో భార్యాఘరీయసి
పోషయామి సదా తాంస్తు ఏతన్మే హృది సంస్థితం. నాకు తల్లి తండ్రి భార్య అందరూ ఉన్నారు. అయ్యా ఈ ధనం మమ్మల్ని చంపేస్తావు సరే, వచ్చినటువంటి ఈ ధనాన్ని తీసుకువెళ్ళి ఏం చేస్తావని అడిగాడు అత్రి మహర్షి వారు. అందులో ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక అనే 3 తాపత్రయాలు లేనివాడండి. అందుకనే అత్రి అని అతనికి పేరు వచ్చింది. మహానుభావు, ఏం చేస్తావు? నా భార్యకి నా తల్లిదండ్రులకి తీసుకువెళ్ళి పెడతా, నాకు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పోషిస్తాను నేను ఈ డబ్బుతో అన్నాడు. సరే అయితే ఒక పని చేయి, నీ చేత పోషించబడేటటువంటి నీ తల్లి దగ్గరికి తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగు. ఏమని అడుగుతావు? పిత్రాధీనానుపృచ్ఛత్వం స్వకర్మోపార్జితం ప్రతి యద్యుష్మదర్థం క్రియతే పాపం తత్యస్య గద్యతాం. ఏమయ్యా, మిమ్మల్ని నేను రోజు పోషిస్తున్నాను కదా, నేను సంపాదించేటటువంటి ఈ సంపాదనలో ఏదైనా కనుక పాపం ఉంటే అది మీరు స్వీకరిస్తారా? అడగండి. నీ తల్లిని అడుగు, నీ తండ్రిని అడుగు, నీ భార్యను అడుగు, నీ పిల్లలను అడుగు. వాళ్ళు ఎవరైనా మేము స్వీకరిస్తాం అని అంటే అప్పుడు నువ్వు నా దగ్గరికి రా అన్నాడు అత్రి మహర్షి. సరే మహానుభావ, మీరు అన్నారు ఈ మాట, నేను అడుగుతాను. నాకు ఇప్పటిదాకా ఇలా అడగాలని నాకు తెలియలేదు, మీరు ఇప్పుడు అడగమని చెప్తున్నారు కాబట్టి తప్పకుండా నేను వెళ్ళి అడుగుతాను, మీరు ఇక్కడే ఉండండి నేను వచ్చేదాకా. వెళ్ళాడండి. ఎవరి ఉద్దేశం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నాడు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడం ఇంతకాలం మిమ్మల్ని పోషించాను కదండి, నేను సంపాదించిన ధనంలో ఏదైనా పాపం ఉంటే మీరు స్వీకరిస్తారా అని తండ్రిని అడిగాడు. వాళ్ళన్నారు, నాయన నిన్ను కన్నందుకు, నీకు విద్యాబుద్ధులు నేర్పి నిన్ను ఒక ప్రయోజకుడిని చేయడం వరకే మా బాధ్యత. ఆ తర్వాత మాకు వృద్ధాప్యం వస్తే మమ్మల్ని పోషించాల్సిన బాధ్యత నీది, కర్తవ్యం. అందువల్ల నువ్వు సంపాదించింది ఎలా సంపాదించావన్నది మాకు అనవసరం. నువ్వు సంపాదించిన దాంట్లో మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం కాబట్టి నువ్వు సంపాదించిన ధనంలో పాపం మాకు ఎప్పటికీ అంటదన్నారు వాళ్ళు. మీకు అంటుకోపోతేనే నాకు అర్ధాంగి ఉన్నది, వివాహం చేసుకున్నానుగా, నేను ఏ పని చేసినా అందులో సగభాగం మా ఆవిడ తీసుకుంటుంది కాబట్టి నేను నా భార్య దగ్గరికి వెళ్తానన్నాడు. భార్య దగ్గరికి వెళ్ళాడు. ఏమే, ఇన్ని రోజులు బట్టి నిన్ను పోషిస్తున్నాను, నీకు ఇన్ని పట్టు చీరలు నగలు చేయించాను, ఇంత వైభవంగా చూశాను, నేను చేసిన సంపాదనలో ఏదైనా పాపం ఉంటే నువ్వు స్వీకరిస్తావా అన్నాడు. ధర్మపత్ని అన్నారా అధర్మపత్ని అన్నారా నన్ను అన్నది, ప్రశ్నించింది భర్తని. నువ్వు చేసే ధర్మ కార్యక్రమాల్లో నాకు బాగా ఉంటుంది కానీ నువ్వు చేసే పాపపు కర్మలో అధర్మ కార్యక్రమాల్లో నాకు బాగా ఉండదురా పిచ్చివాడా అన్నది. తల మీద పిడుగుపడినట్టు అయిందండి వాల్మీకి, అగ్నిశర్మకి. పిల్లలు కూడా మాకు ఇవేమీ తెలియదు అన్నారు. పరిగెత్తుకుంటూ వచ్చాడు మహర్షి దగ్గరికి. అయ్యో మహానుభావ, చాలా దీనుడిగా ఉన్నాను, నా వాళ్లే నన్ను ఇలా చివరించుకుంటారన్న విషయం నాకు ఇప్పటిదాకా తెలియదు. నేను సంపాదించిన దాంట్లో వాళ్ళు కూడా భాగస్థులవుతారులే అనుకున్నాను, కానీ భూమి కదిలిపోయినట్టు అయిపోయింది వాల్మీకి ఒక్కసారి, ఆ యొక్క అగ్నిశర్మకి. చూడండి, పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి మహర్షుల దగ్గరికి, అయ్యా నన్ను రక్షించే వాళ్ళు ఎవరున్నారయ్యా? భగవంతుడు పంపినట్లుగా ఈరోజు సాధు పురుషుల్లాగా మీరు నా ఎదురుగా పడ్డారు, నన్ను మీరే రక్షించాలని వివేకంతో వాళ్ళ పాదాల మీద పడ్డాట. మహానుభావులండి ఋషులు. ఎవరైతే పశ్చాత్తాప తత్తులు అవుతారో వాళ్ళని చూసి అనుగ్రహించాలనే భావం వాళ్ళకి వెంటనే కలుగుతుంది. అందుకనే ఎవరికి కీడు చేయకుండా బతికితే వాడిని మనిషి అంటారు. అదే మేలే, ఎదుటివాడి మేలునే కోరుకునేవాడు ఎవడైతే ఉంటాడో వాడిని మహర్షి అన్నారు శాస్త్రం. వాళ్ళు మహర్షులు కాబట్టి ఇంత పాపం చేసిన వాడిని కూడా పశ్చాత్తాపడ్డాడని వాడిని అనుగ్రహించాలనుకున్నారట. అత్రి మహర్షి వారిని ప్రేరేపించారు మిగతా ఋషులందరూ, వాడిని అనుగ్రహించండి అని. రారా అబ్బాయి, నీకు ఒక మంత్రం ఇస్తాను, స్వీకరించన్నారు.
స్కాంద పురాణంలో చెప్తారు, మంత్రం అని మాత్రమే చెప్పారు కానీ ఇందులో రామనామం చెప్పారు, ఈ నామం చెప్పారు, ఆ నామం చెప్పారు, ఏమీ లేదండి. ఒక మంత్రం ఇచ్చాడన్నాడు. అత్రి మహర్షి వారి దగ్గరికి పిలిచి ఈ అగ్నిశర్మకి చెవిలో ఒక మంత్రం చెప్పారు. ఈ మంత్రాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు ఈ యొక్క అగ్నిశర్మతో చెప్పారు, నువ్వు ఇక్కడే కూర్చో, ఎక్కడికి కదలకు, మళ్ళీ మేము తిరిగి వస్తాం ఇటువైపు. అప్పటి వరకు ఈ నామాన్ని ఏకాగ్రచిత్తుడివై జపిస్తూ ఉండమన్నారు. వెళ్ళిపోయారు. కొంతకాలం అయ్యింది, మళ్ళీ వాళ్ళు అదే మార్గంలో నడుచుకుంటూ వస్తున్నారు. ఆ విషయమే మర్చిపోయారు ఆ యొక్క ఋషులు. వస్తూ ఉండగా ఒక పెద్ద పుట్ట కనిపించిందండి. ఆ పుట్టలోంచి వెలుగు వస్తోంది, బ్రహ్మాండమైనటువంటి వెలుగు, శబ్దం వస్తోంది. ఏమిట్రా ఇది, చాలా విశేషంగా ఉన్నదని ఆ పుట్టను ఒకసారి తొలగించి చూశారట ఈ ఋషులందరూ కూడా కలిసి. చూస్తే అందులో అస్థి మాత్రంగా ఎముకల గూడు తప్ప ఇంకేమీ లేదు. అలా ఉన్నట్ట ఈ అగ్నిశర్మ అనేటటువంటి బ్రాహ్మణుడు తపస్సు చేస్తూ ఆయన ఇచ్చిన నామాన్నే పట్టుకున్నాడు. అలాగా అది తపస్సు అండి. అంత తపస్సు మనం కలియుగంలో చేయగలమా? చేయలేము. మరి ఏమిటి కలియుగంలో తపస్సు అన్నారు అంటే, భాగవతంలో మహాత్యంలో పద్మపురాణంలో అంటారు, శ్రవణం సర్వధర్మేభ్య వరం మన్యే తపోదన వైకుంఠస్థ యత కృష్ణ శ్రవణాది యస్య లభ్యతే. ఎవడైతే శ్రద్ధగా భగవత్ కథని వింటూ ఉంటాడో వాడు తపస్సు చేసిన వాడితో సమానంరా, వాడిని సాక్షాత్తు మహర్షులు చేరేటటువంటి వైకుంఠానికి తీసుకువెళ్ళి కూర్చోబెడతారు అని చెప్తారు. అందువల్ల భగవత్ కథని శ్రద్ధగా విన్నవాడు ఉంటాడే వాడు తపస్సు చేసిన వాడి కిందే లెక్క. వాడి మనసు ఆ 2 గంటల సమయము కూడా భగవంతుడి మీద నిలబడుతుంది. అందువల్ల ఈ యొక్క మహర్షి ఇంత తపస్సులో మునిగిపోతే వాళ్ళు ఆశ్చర్యపోయి ఆయన్ని పైకి లేపి ఆయన్ని కాస్త అనుగ్రహించి అన్నారుట అత్రి మహర్షి, అయ్యా నువ్వు గొప్ప తపస్సు చేసావు, నిన్ను మేము అనుగ్రహిస్తున్నాం. శరీరాన్ని ఒక్కసారి అత్రి మహర్షి వారు తన చేతి కరస్పర్శని ఒక్కసారి అలా కలగజేశారట అగ్నిశర్మకి. ప్రకాశంతో ఉన్న ఆ మహర్షుల యొక్క తేజస్సు ఆ యొక్క అగ్నిశర్మ మీద పడింది. ఆయన ఒక్కసారి మెలకువలోకి వచ్చి నమస్కారం చేశాడు వీళ్ళందరికీ కూడా. అంటున్నాడు, ప్రసాదాత్ భవతాం అద్య జ్ఞానం లబ్ధం మయా శుభం దీనోహ ముద్రుత సర్వై మగ్నోహం పాపకర్ధమే. అయ్యా కరుణామూర్తులు మీరందరూ, దివ్యానుగ్రహాన్ని నా మీద మీరందరూ కూడా వర్షించారు. నేను చేసిన పాపాలన్నింటినీ మీరు పోగొట్టారు. మీ వల్ల నాకు జ్ఞానం లభించింది. కాబట్టి ఈ పాప కూపంలో మునిగిపోయి పడి ఉన్నటువంటి నన్ను మీరందరూ మీ చేత నేను ఉద్ధరించబడ్డాను. ఈరోజు వీళ్ళందరినీ స్తుతించాడు ఒక్కసారి వాల్మీకి, ఆ యొక్క అగ్నిశర్మ. అప్పుడు అత్రి మహర్షి వారు అన్నారట, వల్మీకే అస్మిన్ స్థిత పుత్ర యతస్త్వమేక చిత్తత. ఇన్నాళ్ళు నేను చెప్పానని ఈ మంత్రాన్ని నువ్వు వల్మీకం వచ్చేలాగా నీ మీద పుట్టలు కట్టేలాగా నువ్వు తపస్సు చేశావు కాబట్టి నిన్ను ఈరోజు మేమందరం వల్మీకం నుంచి పైకి తీసాం కాబట్టి పుట్టలో నుంచి ఈ రోజు నుంచి నిన్ను వాల్మీకి అని పిలుస్తారయ్యా. ఈ అగ్నిశర్మ అనేటటువంటి వాడు తర్వాత కాలంలో ఋషులు చెప్పబడడం చేత ఆయనకి వాల్మీకి అనేటటువంటి నామం సార్థకమయ్యింది. వాల్మీకి రితిదే నామ భువిఖ్యాతిం భవిష్యతి ఇత్యుక్త్వా మునయో జగ్ముహు స్వాం దిశాం తపసాన్విత. వాళ్ళు అలా ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే తర్వాత పోర్షన్లో స్కాంద పురాణంలో అంటారు, వాళ్ళ అనుగ్రహాన్ని పొందిన తరువాత నేరుగా వాల్మీకి మహర్షి వారు కుశస్థలికి వెళ్ళారు అంటాడు. కుశస్థలి తీర్థం ఎక్కడున్నదండి? త్రయంబక క్షేత్రంలో ఉన్నది, నాసిక్. ఆ త్రయంబక క్షేత్రానికి వెళ్ళాట వాల్మీకి మహర్షి. దీన్ని బట్టి విచారణ చేస్తే ఏమన్నారంటే, అత్రి మహర్షి వారు వాల్మీకి మహర్షికి ఇచ్చినటువంటి మంత్రం శివ మంత్రం ఇచ్చారు. ఎందుకంటే తపస్సు చేసిన తర్వాత వెంటనే శివ దర్శనం చేశాడు వెళ్ళి కుశస్థలికి. కాబట్టి అతడికి ఇచ్చినటువంటి మంత్రం శివమంత్రం అని నిర్ధారణ చేశారు వ్యాఖ్యానగారు. అంటే
ఇప్పుడు ఈయనకి శివానుగ్రహం లభించింది. మొట్టమొదట శివానుగ్రహం లభించిన తరువాత ఈయన చాలా ప్రదేశాలు తిరిగాడు. కుశస్థలి తర్వాత అక్కడి నుంచి ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ 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 గోమతి నదీ తీరం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కొంతకాలం ఆశ్రమం. చిత్రకూటం దగ్గర కూడా ఉన్నాడు చాలా కాలం. మనకు ముందర వస్తుంది రామాయణంలో. రాముడికి కూడా ఆతిథ్యం ఇస్తాడు ఒకరోజు. చిత్రకూటంలో కొంతకాలం ఉన్నాడు. అక్కడి నుంచి గోమతి నదీ తీరం దగ్గరకు వచ్చాడు. అక్కడ ఆశ్రమం చేసుకుని ఉండగా ఒకరోజు నారద మహర్షి వారు వచ్చారండి అక్కడికి. ఇక్కడి నుంచి రామాయణం ప్రారంభమైంది. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారద పరిప్రశ్చ వాల్మీకిర్ మునిపుంగవం అని హరిప్రశ్న వేశాట. పెద్దలు వస్తే ఇంటికి పిచ్చాపాటి మాట్లాడకూడదు, గొప్ప గొప్ప విషయాలు అడిగి తెలుసుకోవాలి. తపస్వాధ్యాయ నిరతుడు, అంతేకాదు నారం దదాతీతి నారద, జ్ఞానాన్ని అనుగ్రహించేవాడు నారదుడంటే. ఇలాంటి నారదుడు రాగానే ఆతిథ్యం ఇచ్చి సేవ చేసి వెంటనే పరిప్రశ్న అడిగాడు. ఎవరు? ముని శ్రేష్ఠుడైనటువంటి ముని పుంగవుడైనటువంటి వాల్మీకి మహర్షి. తపహ అని ప్రారంభమయ్యింది ఈ యొక్క రామాయణం. అసలు రామాయణం ఉన్నది మొత్తం రామాయణం ఉన్నది 100 కోట్ల శ్లోకాలతో ఉన్నదండి బ్రహ్మలోకంలో. ఇందులో 3 కేటగిరీలు: భూలోకం, అలాగే ఊర్ధ్వలోకం, అధోలోకం. వీళ్ళు పంచుకుందాం అనుకున్నారు రామ కథని. పంచేవాడు ఎవరు? సమానంగా పరమేశ్వరుడే పంచాడు. ఏమంటే మీరు 30 కోట్లు, మీరు 30 కోట్లు, మీరు 30 కోట్లు తీసుకోండి 3 లోకాల వారు అన్నారు. అయ్యా మిగతా 10 కోట్ల శ్లోకాలు ఏం చేయమంటారు? దాన్ని కూడా సమానంగా పంచండి అన్నారు. 3 కోట్లు 3 కోట్లు 3 కోట్లు ఇచ్చారు. ఇక 1 కోటి మిగిలాయి, దీన్ని కూడా సమానంగా పంచమన్నారు. అంటే 30 లక్షలు 30 లక్షలు 30 లక్షలు ఇచ్చారు. ఇక 10 లక్షలు మిగిలాయి, వీటిని కూడా సమానంగా పంచమన్నారు. 3 లక్షలు 3 లక్షలు 3 లక్షలు ఇచ్చారు. ఇక 1,00,000 మిగిలింది, దీన్ని కూడా పంచాలన్నారు. 30,000 30,000 30,000 ఇచ్చారు. ఇక 10,000 మిగిలింది, దీన్ని కూడా పంచమన్నారు. 3,000 3,000 3,000 ఇచ్చారండి. ఇక 1,000 మిగిలింది, దీన్ని కూడా పంచాలన్నారు. 300 300 300 ఇచ్చాడు పరమేశ్వరుడు. ఇక 100 మిగిలింది, దీన్ని కూడా పంచాలన్నారు. 30 30 30 ఇచ్చారు, 10 మిగిలింది, దీన్ని కూడా పంచమన్నారు. 3 3 3 ఇచ్చారు. చూసారా? ఇలా ఇస్తే ఇక 1 అక్షరం మిగిలిందండి. ఈ 1 అక్షరం ఎలా పంచడానికి లేదు. మరి ఏం చెయ్యాలి? ఇంతమందికి మీ అందరికీ నేను పంచాను కాబట్టి మీరు నాకు ఈ అక్షరాన్ని ఇవ్వండి అని పరమేశ్వరుడు అడిగాట వీళ్ళందరినీ. అయితే రామాయణం మొట్టమొదటి శ్లోకం ప్రారంభమవుతూ శ్రీకారంతో ప్రారంభమైంది ఆ 100 కోట్ల శ్లోకాల్లో. అందులో శ్రీ తీసుకున్నారు, ఇందులో రామ్ తీసుకున్నారు. శ్రీరామ్ అనే మాట నాకు వాడేంట్రా, మిగతాదంతా మీరు చూసిన అందుకే శ్రీరామ 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 అంటూనే ఉంటాడు ఆయన పరమేశ్వరుడు. కాబట్టి చూడండి, ఇక్కడ ఇది భూలోకంలో మనకి ఇచ్చినటువంటి వాల్మీకి చేత ఇవ్వబడినటువంటి గ్రంథం 24,000 శ్లోకాలుగా వచ్చింది ఆ ఇచ్చినటువంటి భాగంలో కూడా. అంటే మన కాలపరిమితికి మనకు తగ్గినట్లుగా ఇచ్చారు దీన్ని. అయితే ఎందుకు 24,000 శ్లోకాలు ఇవ్వాలి? దీంట్లో గాయత్రి ప్రతిపాదికమైనటువంటి వస్తువుని నిగూఢం చేశాడండి వాల్మీకి. అంటే ఏమిటి? మనం సాయం సంధ్యా సమయమైనా ఉదయకాలమైనా ఉదయిస్తున్న సూర్యుడిని కానీ అస్తమిస్తున్న సూర్యుడిని కానీ చూసి మనం సవితృ దేవతని ప్రార్థన చేస్తాం. బ్రాహ్మణే కాదండి సంధ్యావందనం చేయడానికి అర్హులు, మిగతా వర్ణం వారు కూడా సూర్యోదయ సూర్యాస్తమయ కాలంలో ధ్యానం చేయాలి సూర్య భగవాను అన్నారు శాస్త్రంలో.
అందుకనే ఆదివారం చాలా పరమ పవిత్రమైనది. ఈ ఆదివారం రోజున ఎవ్వరూ కూడా మద్య మాంసాలు ముట్టుకోకూడదని చెప్పారు. కాబట్టి తెలివిగా ఏం చేశారు ఆంగ్లేయులు, వీళ్ళు ఆదివారం సూర్యుడిని ఉపాసించడం చేయడం వల్ల ఇంత తెలివైన వారి కింద ఉన్నారు, వీళ్ళలో ఇంత విజ్ఞానం ఉన్నది, ఈ విజ్ఞానాన్ని మట్టుబెట్టాలి అంటే వీళ్ళు ఆదివారం రోజు అన్నీ తినేలాగా చేయాలన్నాడు కేసీఆర్. మనకి భ్రష్టులైపోవడానికి మొదటి కారణం ఏమిటి అంటే ఆదివారం రోజున చేయడమే ఇలాంటి పనులన్నీ. ఆదివారం రోజు అస్సలు అటువంటివి దగ్గరికి రానివ్వకూడదండి. సూర్యుడిని ఆరాధన చెయ్యాలి. అందుకనే సూర్యోదయ సూర్య అస్తమయాల్లో ఆ సవితృ పరబ్రహ్మ ఆ మండలామూర్తి అయినటువంటి రూపాన్ని, పరబ్రహ్మ రూపాన్ని ప్రతిపాదించేటటువంటి రూపంగానే రామాయణాన్ని రచించాడు వాల్మీకి మహర్షి. అందులో రామాయణంలో ప్రతిపాదించబడిన వస్తువు ఎవరు అంటే పరబ్రహ్మమే, అంటే సాక్షాత్తు ఈశ్వరుడే. ఆ పరబ్రహ్మ వస్తువునే రామ అని పిలిచారు. ఇందులో అశ్చ రశ్చ ఆశ్చ రశ్చ అశ్చ ఆశ్చరాహ అని రామతాపన్య ఉపనిషత్తు. రాశబ్దంలో 3 దైవాలు ఉన్నారన్నారు. ఎవరా దైవాలు? రశ్చ రుద్రుడు, అశ్చ విష్ణువు, ఆశ్చ బ్రహ్మ. వీళ్ళ బ్రహ్మ విష్ణు శివాత్మకంగా రా అనేటటువంటి శబ్దం అనేటటువంటిది పలికింది. ఈ మా ఉన్నదే ఇది ప్రకృతి స్వరూపం. అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి మూల పరబ్రహ్మం ఎవరైతే ఉన్నారో ఆయన ప్రకృతితో కలిసి ఉన్నటువంటి ఈ యొక్క జగత్తంతా కూడా రామ, రామభూతం జగత్ సర్వం. అంటే ఒక్క రామాయణ కథకి మూల పురుషులు 3. ఒకళ్ళు శివుడు, 2 రాముడు, 3 బ్రహ్మగారు. ఇప్పుడు ఒక పెద్ద మనిషి ఇంటికి వచ్చాడు. పెద్ద మనిషి ఇంటికి వచ్చినప్పుడు ఆయన్ని కూర్చోబెట్టి అన్ని కుశల ప్రశ్నలు వేసిన తర్వాత ఆయనకి ఒక ప్రశ్న వెయ్యాలని అనిపించిందిట వాల్మీకి. ఏమండి నాకు ఒక సందేహం అన్నాడు నారద మహర్షితో. ఏమిటి సందేహం చెప్పమన్నారు. కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చకో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్ సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో అనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఇది ఆయన అడిగిన ప్రశ్న. 16 లక్షణాల గురించి అడిగాడు. ఏమిటండి అవి అంటే లోకల్లో, అంటే ఏదో ఎప్పుడో జరిగిపోయిన రోజులు కాదు నేను అడుగుతున్నది, ప్రస్తుతం గడుస్తున్న కాలంలో ఈ 16 గుణాలు ఉన్నటువంటి పురుషుడు ఎవరైనా ఉన్నారా అని. చాలామందికి ఉంటుంది ఎప్పుడో వచ్చే రామావతారం గురించి ముందుగా వాల్మీకి రామాయణం రాశాడు అని కాదండి. రామావతారంలో రావణాసురుడి వధ అయిపోయిన తర్వాత కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తరువాత అప్పుడు రామాయణం రాశాడు వాల్మీకి మహర్షి. చూడండి, ఉన్నాడా అని అడగగానే ఎలాంటి గుణాలు ఉన్నాడు? సదాచార సంపన్నుడు, ఎప్పుడూ సదాచారంతో నడుచుకునేటటువంటి వాటి, ఆచారాన్ని హీనం చేసిన వాడు కాదు రాముడు. అలాంటి పురుషుడు ఎవరైనా ఉన్నారా? సకల ప్రాణులకి కూడా హితాన్ని చేకూర్చేవాడు ఉన్నాడా? సకల శాస్త్ర కుశలుడు ఎవరైతే ఉన్నారో అలాంటి వాడు ఉన్నాడా? సర్వకార్య ధురంధరుడు ఉన్నాడా? తన ధర్మం చేత ఎల్లరికూ కూడా సంతోషాన్ని కలిగించేవాడు ఉన్నాడా? ధైర్యశాలి, క్రోధాన్ని జయించిన వాడు ఉన్నాడా? శోభలతో విలసిల్లేవాడు ఉన్నాడా? అసూయ లేనివాడు ఉన్నాడా? రణరంగమున కుపితుడైతే దేవాసురుల్ని కూడా జయించగలిగేటటువంటి వాడు ఉన్నాడా? ఏవయ్యా అలాంటి మహాపురుషుడు ఎవడో చెప్పు, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇలాంటి గుణాలన్నీ ఒకడిలో ఉండడం చాలా కష్టమయ్యా. ఇన్ని గుణాలు ఒకడిలో ఉండాలంటే చాలా కష్టం. కానీ ప్రస్తుత కాలంలో ఒక ఆయన ఉన్నాడు అన్నాడు నారద మహర్షి. ఇప్పుడు ఒకటి ఆలోచించండి మీరు, అసలు ఈ ప్రశ్న వాల్మీకి వెయ్యాలని ఎందుకు అనిపించింది? ఎవరైనా చెప్పగలరా? అసలు ఇన్ని గుణాలు ఉన్న వాళ్ళని తెలుసుకోవాలని ఆయనకి ఎందుకండి?
ఇన్ని గుణాలు ఉన్నవాడు భూమి మీద ఉన్నాడా అని అడిగాడంటే దీనికి చెప్తారు పెద్దలు, అలా అడగాలని ఆయనకి స్ఫురణకి వచ్చేటట్లుగా చేసినది కూడా భగవంతుడే. ఎందుకు? ఒక మహాపురుషుడి ద్వారా ఒక మహాకార్యం జరగవలసి ఉన్నది. ఇప్పుడు చూడండి, ఉన్నాడు ఒకడన్నాడు, ఇక్ష్వాకు వంశప్రభవ రామో నామజనై శ్రుతః నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వసి. ఇక్ష్వాకు వంశప్రభు అయినటువంటి రామచంద్ర ప్రభు అనేటటువంటి గొప్ప ఒక మహానుభావుడు ఉన్నాడయ్యా. జగత్ప్రసిద్ధుడు, లోకోత్తర పురుషుడు, మనోనిగ్రహం కలిగిన వాడు, పరాక్రమవంతుడు, బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రు నిబర్హణ. బయట శత్రువులే కాదయ్యా, అంతఃశత్రువుల్ని కూడా గెలిచినవాడు. అలాంటి రాముడనేవాడు ఒకడు ఉన్నాడని, ఆ రాముడి యొక్క చరిత్ర గురించి నీకు చెప్తానని వినమని రామకథ అంతటినీ చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పడమే కాదు సుమా, అసలు భవిష్యత్తులో కూడా రామకథలో ఏమి జరుగుతుందో కూడా చెప్పాడు. దీన్ని సంక్షేప రామాయణంగా 100 శ్లోకాలతో అందించాడు వాల్మీకి మహర్షి మొట్టమొదట సర్గలో, బాలకాండలో. ఈ రామకథంతా విన్నాడండి వాల్మీకి. విని నమస్కారం చేసి ఆయన్ని సాగనంపాడు. వాల్మీకి మహర్షికి అనుగ్రహాన్ని ఇచ్చి ఆయనకి ఆశీస్సులు ఇచ్చి నారదుల వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పక్కన భరద్వాజ మహర్షి అని శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు వాల్మీకి. భరద్వాజ రా, మధ్యాహ్న సమయం అయింది, సంధ్యావందనం చేయాలి, ఆ గోమతి నది దగ్గరికి వెళ్దాం, మనం తమసా నది దగ్గరికి వెళ్దాం అన్నాడు అని తమసా నది దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆ కమండలము ఉత్తరీయం ఇవన్నీ కూడా పట్టుకుని శిష్యుడు ముందర నడిచాడు. ఆ నది దగ్గరికి వచ్చేటప్పటికి నదీ జలాలన్నింటినీ చూసి అన్నాడు శిష్యుడితో వాల్మీకి, ఈ నది చూడవయ్యా ఎంతటి స్వచ్ఛంగా ప్రవహిస్తోందో, సత్పురుషుడి యొక్క మనసు ఎలా ఉంటుందో అలా ఈ యొక్క నది కనిపిస్తున్నది నాకు అన్నాడు. అంటే అర్థం ఏమిటి? చక్కనైనటువంటి నది ఎంత స్వచ్ఛమైన జలాల్ని ప్రవహిస్తోందో అలాగ సత్పురుషుడి మనసు కూడా ఆలోచనలతో ఉంటుంది ఎప్పుడూ కూడా. సత్ ఆలోచనలు ఉంటే ఏమవుతుంది? మంచి ఆలోచనలు అంటే అది భగవత్ కార్యానికి శ్రీకారం అవుతుంది, లోక కళ్యాణం అవుతుంది అని. అందువల్ల సత్పురుషుల వల్ల లోక కళ్యాణం ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ బుద్ధులు ఎప్పుడూ కూడా స్వచ్ఛంగా ఉంటాయి కాబట్టి. మనస్సును ఎప్పుడూ కూడా స్వచ్ఛంగా ఉంచుకోవాలి మనం. ఆయన మనసు ప్రశాంతంగా ఉందని చెప్పడానికి ఆ నదిని కూడా చాలా చక్కగా ప్రశాంతంగా చూసి దానిని కూడా సత్పురుషుడిగా తను దర్శించగలిగాడు. అందులోకి వెళ్ళాడు, స్నానం చేస్తున్నాడు. నదిలో ఆ కమండలంతో నీళ్లు ముంచి ఒడ్డు దగ్గర పెట్టమన్నాడు. స్నానం చేసి నది ఒడ్డు దగ్గరికి వచ్చాడు. ఆ కమండలంలో నీళ్లు చేతిలోకి తీసుకుని అర్ఘ్యం విడిచిపెడదామనుకునే సమయంలో ఒక క్రౌంచ పక్షుల జంట ఒకటి చెట్టు మీద కొమ్మ మీద కనిపించింది. కిచకిచమంటున్నాయి, కొమ్మ మీద ఉండి ఆహ్లాదంగా పక్షుల శబ్దం వినిపిస్తోంది. వాతావరణం అంతా ఆహ్లాదంగా ప్రశాంతంగా కనిపిస్తోంది. ఈయన మనసు కూడా రామకథ యందు మునిగిపోయి నారదుడు చెప్పిన రామకథలో తన్మయత్వంలో ఉన్నది. చూడండి, రామకథ కరుణాపూరితమైనటువంటి కథండి. ఇంతటి కరుణారసాన్ని విన్నాడు నారదుడి ముఖతః. ఇంతటి కరుణ ఆయన మనసులో కలిగింది. ఈ 2 పక్షుల్లో మగ పక్షిని ఒక బోయవాడు వచ్చి తన యొక్క బాణంతో కొట్టాడు. అంత ప్రశాంతమైన వాతావరణంలో హాయిగా విహరిస్తున్న ఒక మగ పక్షిని బోయవాడు కొట్టగానే అది తలకి బాణం తగిలి అది కింద పడి గిలగిలా కొట్టుకుంటూ ఉంటే ఈ ఆడపక్షి, విరహంతో ఉన్నటువంటి ఆడపక్షి, అప్పటిదాకా సుఖంగా ఉన్నటువంటి ఆడపక్షి విలవిలా వేడుస్తూ దాని చుట్టూ తిరుగుతూ బాధపడుతోంది. ఈ దృశ్యం కనిపించింది వాల్మీకి. చాలా శోకమగ్నుడు అయ్యాడు. కరుణారసం లోపల నుంచి ఉద్భవించింది ఒక్కసారి పైకి. ఆ బోయవాడి కేసి చూశాడు, కొట్టినటువంటి బోయవాడి కేసి.
విపరీతమైనటువంటి ఆ భావోద్వేగాన్ని ఆపుకోలేక ఆ వచ్చినటువంటి బోయవాడిని శపించాడండి. దేనివల్ల శపించాడు? మహర్షులకి కోపం రాకూడదు, వాళ్ళు గమ్ముని శాపవాకు విడిచిపెట్టేయకూడదు, వాళ్ళ తపస్సుని తరిగించుకోకూడదు. వాళ్ళు ఆ వచ్చిన తపస్సుని లోక కళ్యాణం కోసం వాడాలి. కానీ ఇంతటి దృశ్యాన్ని కళ్ళ ముందు చూడగానే రామకథ మనసులో నడుస్తోంది. ఆ రామకథ వల్ల వచ్చినటువంటి కరుణారసం ఈ పక్షుల మీద కూడా పడి తట్టుకోలేక వెంటనే ఆ యొక్క బోయవాడిని చూసి మా నిషాద ప్రతిష్టాంతం అగమః శాశ్వతీ సమాహ యత్క్రౌంచ విదురాదేకం అవధీహి కామమోహితం అన్నాడు. క్రౌంచ పక్షుల జంటలో ఉన్నటువంటి ఒక మగపక్షిని దారుణంగా క్రూరంగా చంపేశాడు వాడు. నువ్వు శాశ్వతంగా కూడా నువ్వు నీ యొక్క దాంపత్య సుఖానికి దూరం అవుతావు అన్నాడు ఇండైరెక్ట్గా. చూడండి, చాలామంది వ్యాఖ్యానకారులు ఏమంటారంటే క్రౌంచపక్షులలో కామపరవశమై ఉన్నటువంటి ఒక మగపక్షిని చంపావు, ఎక్కువ కాలం నువ్వు జీవించకుండా ఉందువుగాక అని అర్థం. దాన్ని లక్ష్మీపతి అయినటువంటి రామచంద్ర ప్రభు రావణాసురుడు మందోదరి జంటల్లో ఉన్నటువంటి రావణాసురుడిని సంహారం చేస్తే నీకు శాశ్వతమైనటువంటి సుఖం కలుగుగాక అని ఆశీర్వదించాడు వాల్మీకి అని వ్యాఖ్యానకారులు వ్యాఖ్యానం చేశారు. ఇది చాలా వరకు తప్పండి. ఎందుకంటే ఆయనకి ఇంకా కావ్యం రాయాలి అనే ఉద్దేశం లేదు వాల్మీకి. కానీ రామకథ మనసులో ఉన్నది అంతవరకే. ఏమిటి దీని తాత్పర్యం అన్నారు? ఈ యొక్క అంతరార్థం ఇందులో చెప్పబడినటువంటిది ఏమిటి అని తిలక్ వ్యాఖ్యానకారుడు అన్నాడు. దీని గురించి మాట్లాడుతూ దీని గురించి వివరణ చాలా చక్కగా ఇచ్చాడండి. మా ప్రాప్నుయాత్ అంటే కించిత్ అత్యల్పకాలమేవ తదా వాసః మానిషాద ప్రతిష్టాంతం అగమః శాశ్వతీ సమాహ యత్క్రౌంచ విదునాదేకం అవధీహి కామమోహితం. ఇక్కడ ముఖ్యంగా కొంతకాలం నువ్వు నీ యొక్క భార్య నుండి దూరం అవుతావు అని చెప్పడం అర్థం. కించిత్ కాలమేనా? అసలు కాలం ఏమిటండి అంటే ఇక్కడ కాస్త మనం విచారణ చెయ్యాలి. వచ్చినటువంటి బోయవాడు రామచంద్ర ప్రభువుటండి. ఏమంటే ఎలా చెప్పారు మీరు అని అనొచ్చు. స్కాంద పురాణంలో దీనికి వివరణ ఇచ్చారు. మళ్ళీ ఒక్క పురాణాన్ని తరిచి చూస్తే ఇంకో పురాణం ఇందులో ఉన్న విషయాలు అందులో మనకి తెలుస్తూ ఉంటాయి. శివానుగ్రహాన్ని పొందిన వాల్మీకి మహర్షి నారదానుగ్రహంగా రామకథ వినగలిగేటటువంటి అనుగ్రహం కలిగింది. రామకథ విన్నాడు, దాన్ని కరుణని ఆస్వాదించాడు. ఆ కరుణారసం ఉప్పొంగింది, నిషాదుణ్ణి శపించాడు. అసలు నిజానికి ఇతడు రామాయణం రాయడానికి అర్హుడా కాడా ఇది పరీక్షించడానికి పరమాత్మ బోయవాడి రూపంలో వచ్చాడు. ఈయన ఏం చేశాడు? నువ్వు నీ యొక్క భార్య యందు కూడా ఎక్కువ కాలం నువ్వు కలిసి ఉండలేవు అని శపించేశాడు. ఒరే నిషాదుడా, నువ్వు కూడా భార్యా వియోగాన్ని పొందుతావు అనేశాడు. ఈ మాట ఎక్కడ చెప్తాడో తెలుసండి రాముడు? స్కాంద పురాణంలో, పద్మపురాణంలో ఉమా మహేశ్వర సంవాదం జరుగుతుంది. పరమేశ్వరుడికి అమ్మవారికి సంవాదం జరుగుతుంది. అందులో పరమేశ్వరుడు అమ్మవారికి చెప్తాడు, ఒక కట్టెలు అమ్మేవాడు నింద వేశాడు రాముడి మీద. ఎంతో కాలం రావణాసురుడి చెరలో ఉన్నది, తీసుకొచ్చి వెళ్ళుకుంటున్నాడు. లక్ష్మణుడిని పిలిచన్నాడు రాముడు, ఒరే లక్ష్మణ, తీసుకుపోయి వెళ్ళి మీ వదిన గారిని అరణ్యంలో దింపిరారా అన్నాడు. అదేమిటన్నయ్య, ఎవడో మైకల్లో తాగుపోతాడు ఏదో ఒక మాట అంటే దాన్ని పట్టుకుని వదిన గారిని దింపేస్తానంటావేమిటి? ఇది ఎంతవరకు న్యాయం అన్నాడు. ఒరే, దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇవన్నీ నీకు చెప్పలేను.
పూర్వం భృగు మహర్షి శాపం ఉంది నాకు, భార్యావియోగాన్ని పొందమని. వాల్మీకి కూడా నన్ను శపించాడు రా, అందువల్లే నేను ఇప్పుడు ఈ యొక్క వదిన గారిని విడిచిపెట్టాల్సి వస్తుంది అన్నాడు. ఇది మనకి రామాయణంలో కనిపించదే. ఎందుకని? అందులో పైకి వాచ్యార్థం మాత్రమే కనిపిస్తుంది. ఆ వాచ్యార్థం కూడా తెలుసుకోవాలిగా మనం. ఒక ప్రభువు పరిపాలన యందు ఎంత కఠినంగా ఉండాలో రాముడిని చూసి నేర్చుకోమన్నారు. తన మన భేదం ఉండకూడదు ప్రభువుకి. ఇప్పుడు కనుక దాన్ని విచారణ చేశారు, రాజుగా తాను విచారణ చేస్తే తాను రాజ్యాన్ని విడిచిపెట్టేసి సీతతో వెళ్ళిపోవాలి. రాముడికి రాజ్యం ముఖ్యమా, భార్య ముఖ్యమా? ఒక ప్రశ్న వచ్చింది. రాముడికి, రాజారాముడికి ప్రజాపాలనమే ముఖ్యం. ఇక్ష్వాకు వంశ ప్రభువులందరూ ఏ మార్గాన్ని అవలంబించారో ప్రజల కోసం వాళ్ళు జీవితాలను ధారపోశారు. ప్రజల్ని కాపాడడం కన్నా తన యొక్క బంధుత్వము, తన బాంధవ్యం ముఖ్యం కాదు అని చూపించాడు రాముడు. అంటే ప్రభు అనేటటువంటి వాడిలో ఈ దోషం ఉన్నది అని ప్రజలు కూడా వేలు పెట్టి చూపించకుండా రాజ్య పరిపాలన చేయడమే రామరాజ్యము. అది రాముడిలో ఉన్నటువంటి గొప్ప విశేషం. అందువల్ల అందరూ ప్రజలు ఇప్పటికీ ఏమంటారు? మాకు రామరాజ్యమే కావాలండి అంటారు. రామవద్వర్తితవ్యం. రాముడికి రెండో మాట మాట్లాడడం తెలియదండి. రామోద్విర్నభిభాషతే. రాముడు ఎలా నడిచాడో మార్గంలో నడవమన్నారు, రామవద్వర్తితవ్యం అని. అందువల్ల రాజారాముడిగా పైకి తాను ప్రజల్ని శాసించేటటువంటి రాజుగా ఉన్నప్పుడు ప్రజల చేత వేలు పెట్టి చూపించుకోకుండా తాను పరిపాలన, మచ్చలేనటువంటి పరిపాలన చేయాలి అంటే తన భార్య అయినా సరే నిందకు లోనైనప్పుడు తన పరిపాలన చేసే ప్రజ ఒక మాటని అన్నప్పుడు తాను ఆ మాటని నిలదొక్కుని ఆ మాట తను అనిపించుకోకుండా ఉండడం కోసం ఆ పని చేయాల్సి వచ్చింది. అంటే ప్రజల యొక్క దృష్టి ప్రభువు మీద ఎప్పుడూ కూడా తక్కువలోకి వెళ్ళకూడదు. ఆయన చెప్పాడంటే శాసనమే అనే దృష్టిలో ప్రజలు ఉండాలి రాజు విషయంలో ఎప్పుడూ కూడా. అందువల్ల రాముడు ఎప్పుడూ కూడా ఆ పని చెయ్యవలసి వచ్చడానికి కారణం పైకి వాచ్యార్థంలో ఏమిటంటే ఇది, వ్యంగ్యార్థంలో ఈ శాపాలు ఉన్నాయి. వ్యంగ్యార్థం చెప్పింది ఏమిటి? పురాణం చెప్తుంది. అది ఏమంటే రామచంద్ర ప్రభు శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడా అంటే కావ్యంలో చెప్పమంటే ఎందుకు చెప్తారు? మహిమలు, పురాణ కథలు, స్థల విశేషాలు, క్షేత్ర విశేషాలు కావ్యాలు చెప్పవండి. దానికి పురాణాల్లో రిఫరెన్సులు చాలా ఉన్నాయి, స్థల మహాత్యాల్లో, క్షేత్ర మహాత్యాల్లో. అది వెతుక్కోవాలి. అందువల్ల రామాయణంలో పైకి మాత్రం వాచ్యార్థమే కనిపిస్తుంది. ఇక్కడ రామచంద్ర ప్రభు పరీక్షించాడు వచ్చి వాల్మీకిని. ఆ కరుణ ఇతంలో ఉన్నదా లేదా? కాసేపటికి ఆ బోయేవాడు వెళ్ళిపోయాడు, అంతర్ధానం అయిపోయాడు. ఈయన ఆలోచనలో పడ్డాడు. ఏమని? ఒక్కసారి చదివిన ఈ చెప్పినటువంటి శాపం వాక్ ఏదైతే ఉందో వెంటనే పక్కన ఉన్నటువంటి భరద్వాజుడు నోట్ చేసుకున్నట్టు. మానిషాద ప్రతిష్టాంతం అగమః శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీ కామమోహితం. చాలా ఛందోబద్ధంగా, లయబద్ధంగా, తంత్రీవాద్యముల మీద వాయించడానికి వీలుగా ఏ స్వరం పెట్టినా సరే ఈ శ్లోకాన్ని పాడేయచ్చు. 32 అక్షరాలతో అనుష్ఠుప్ ఛందస్సులో కనిపిస్తోంది ఈ శ్లోకం. తిట్టినటువంటి తిట్టు ఛందస్సులోకి ఎలా మారుతుందండి? ఇది ఆశ్చర్యం కాదు. ఎవరినో ఒక తిట్టు తిట్టామండి, శాపం పెట్టాం. ఇలా శాపం పెట్టింది కూడా ఒక శ్లోకం ఛందస్సు అయిపోతే ఎలా కుదురుతుంది? అలా అయిపోయింది వాల్మీకి మాటలో వచ్చినటువంటి మాట. ఆశ్చర్యపోయాడు. గురువుగారు ఇది చూసారా, మీరు తిట్టినటువంటి తిట్టు ఏదో ఒక ఛందోబద్ధంగా వచ్చింది, ఒక శ్లోకయుక్తంగా ఉంది, దీన్ని ఏ వాయిద్యం మీదైనా వాయించేయచ్చు అన్నాడు. ఒక గిటారు, ఒక తబలా, ఒక హార్మోనం ఏం తీసుకురండి మీరు, దాని మీద నేను వాయించి చూపిస్తాను లయబద్ధంగా ఈ శ్లోకాన్ని అన్నాడు. సరే బాగుందిరా, ఇది నేను అనుకోలేదు నిజంగా, ఇలా ఛందోబద్ధంగా చెప్పాలని నేను కూడా అనుకోలేదు, ఇది భలే కుదిరిపోయింది ఇందులోకి. ఇంతటి శోకం, ఇంత కరుణ
ఇంతటి కరుణ, ఇంతటి శోకంలో నుంచి ఈ శ్లోకం ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదన్నాడు. ఆయన అందులో తలమునకలు అవుతున్నాడు వాల్మీకి మహర్షి. 1-2 సార్లు పక్కనున్న శిష్యులందరూ ఈ శ్లోకాన్ని చదువుతున్నారు. మానిషాద ప్రతిష్టాంతం అగమహ శాశ్వతీ సమాహ యత్క్రౌంచమిదునాదేకం అవధీ కామమోహితం అంటూ ఇంటికి వెళ్ళారు. ఆ ఆశ్రమానికి వెళ్ళగానే ఒక మహాపురుషుడు పైనుంచి కిందకి దిగి నడుచుకుంటూ వస్తున్నట్ట ఆశ్రమం ముందుకి. బ్రహ్మగారు, చతుర్ముఖ బ్రహ్మగారు అంతటి ఆయన ఇంట్లో అడుగు పెడుతున్నాడు. ఆశ్చర్యపోయాడు వాల్మీకి. అయ్యా లోపలికి రండి అని తీసుకువెళ్ళి బ్రహ్మగారు అంతటి ఆయన్ని ఉన్నతాసనం మీద కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులన్నీ ఇస్తున్నాడు. ఇస్తున్నా సరే ఆశ్చర్యం చూడండి, దృష్టి బ్రహ్మగారి మీద లేదు వాల్మీకి. బ్రహ్మగారి మీద లేకుండానే ఈ మానిషాద శ్లోకం ఎలా వచ్చింది చందోబద్ధంగా నా నోట్లో నుంచి అనే ధ్యాసలో పడ్డాడు. మనం భగవంతుని పూజ చేస్తున్నప్పుడు దృష్టి ఎక్కడికో పోతూ ఉంటుంది. అలాగే ఈయన దృష్టి అంతా మానిషాద శ్లోకం మీదకి పోయింది. పక్కన ఎదురుకుండా బ్రహ్మగారు ఉన్నా సరే వాల్మీకి. బ్రహ్మగారు అంతటా ఆయన ఒక నవ్వు అన్నారట, నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావో నాకు తెలుసులేవయ్యా అన్నట్టు. అంటే ఆయన అన్నాడు, అవును స్వామి మీకు అన్నీ తెలుసు కదా, ఇలా జరిగిందంటే అవును, నీ నోట్లో నుంచి శాపవాకు కూడా చందోబద్ధంగా రావడానికి కారణం నేనే అన్నాడు బ్రహ్మగారు. నా యొక్క సరస్వతి నీ నాలుక మీద అలా నాట్యం ఆడిందన్నాడు. చూడండి, అంటే బ్రహ్మగారి యొక్క సంకల్పంతో నోటిలో నుంచి అనుష్ఠుప్ ఛందస్సులో ఒక శ్లోకం వచ్చింది బయటికి. దీనివల్ల ఏమనుగ్రహం వచ్చింది? శివానుగ్రహం మొట్టమొదటి వచ్చి నారదుడి వల్ల కథ విన్నాడు. తర్వాత బ్రహ్మగారి యొక్క అనుగ్రహం వల్ల నోట్లో నుంచి శ్లోకం వచ్చింది, అది శాపవాక్ అయింది. ఇంతటి కరుణ ఉన్నదా లేదా అని తెలుసుకోవడం కోసం నారాయణుడే, రామచంద్ర ప్రభువే బోయవాడి రూపంలో వచ్చి వాల్మీకిని పరీక్షించాడు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర సమ్మతంగా ఇతడు నిర్ధారించబడ్డాడు రామాయణం రాయడానికి ఇతడు అర్హుడు అని. అంటే ఒక రామ అనే శబ్దము బ్రహ్మ విష్ణు శివాత్మకమైనదయ్యా, ఇందులో భేదాలు చూడకూడదు. రామ అంటే బ్రహ్మ, రామ అంటే విష్ణువు, రామ అంటే శివుడు. సుగ్రీవాదియుతం శ్రీసం భస్మ మాలా విభూషితం అంటాడు బ్రహ్మాండ పురాణంలో వ్యాసుడు. సుగ్రీవుడితో కలుసుకుని ఉన్నప్పుడు కిష్కిందా నగరంలో రామచంద్ర ప్రభు ఒంటికి విభూతి రుద్రాక్షలో పెట్టుకుని ఈశ్వరుడిలాగా కనిపించాడయ్యా అన్నాడు బ్రహ్మాండ పురాణంలో. అంటే ఏంటి అర్థం? సాక్షాత్తు మహేశ్వరుడితో పోల్చాడు. ఆఖరికి రాముడి చేతే చెప్పించాడు అదే మాట వాల్మీకి రామాయణంలో. 3 కోట్ల మంది రాక్షసుల్ని ఏకకాలంలో సంహారం చేసి రామచంద్ర ప్రభు యుద్ధకాండలో 1 గంట 20 నిమిషాలు 30 నిమిషాల్లో కొడతాడు అందరినీ. కొట్టి వెనక్కి తిరిగి సుగ్రీవాదులతో అంటాడు, విభీషణుడితో కూడా, ఏతదస్త్ర బలం దివ్యం మమవా మహేశ్వరస్తథా, ఇంతటి శక్తి నాకున్నది, తర్వాత మహేశ్వరుడికే ఉన్నది అని చెప్తాడు. అంటే తనని సమానంగా మహేశ్వరుడితో పోల్చుకున్నాడు. అంటే పరమేశ్వరుడికి మధ్య విభేదములు అనేటటువంటివి ఉండవండి. ఒకే పరబ్రహ్మ వస్తువు సృష్టి చేసినప్పుడు బ్రహ్మగారిలాగా మారుతుంది, స్థితి పోషించినప్పుడు విష్ణువుగా మారుతుంది, లయం చేసినప్పుడు పరమేశ్వరుడిగా మారుతుంది. నీ బుద్ధిలో నువ్వు ఎవరిని పట్టుకుంటే ఆ రూపంలో నీ ముందు కనబడుతుంది, అంతే తేడా. నీ మనసు ఏ వస్తువుని పట్టుకుంటుందో తెలియదుగా. అందుకనే పరమాత్మ నానా రూపాల్లో కనిపిస్తూ ఉంటాడు, దర్శనం ఇస్తూ ఉంటాడు. నువ్వు ఏ రూపాన్ని మనసులో ధ్యానం చేస్తే ఆ రూపంలో నీ ముందు ప్రత్యక్షం అవుతాడు. అలా ప్రత్యక్షమైన రూపమే రూపమని, వేరే రూపం దైవం కాదని అనుకోవడం మనలో ఉన్న అజ్ఞానం తప్ప అది భగవంతుడు చేసేటటువంటి లీల ఏం కాదండి. కాబట్టి బ్రహ్మగారంతటి ఆయన స్కాంద పురాణంలో పాతాళఖండంలో అయోధ్య మహాత్యం అనేటటువంటి ఒక అధ్యాయంలో బ్రహ్మగారు చెప్తారు వాల్మీకితో ఈ మాట. వాల్మీకిలో కనిపించదు. నువ్వు ఎవరిని శాపం పెట్టావో తెలుసా నీకు? నువ్వు శాపం పెట్టినటువంటి బోయవాడు రామచంద్ర ప్రభువే. రాముడే బోయవాడి వేషంలో వచ్చి నిన్ను పరీక్షించాడన్నారు. అయ్య బాబోయ్, ఇంత మహానుభావుడు రామచంద్ర ప్రభువుని నేను శాపం పెట్టానంటే ఇంతకన్నా నాకు పాపం మరొకటి ఉండదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి ఈ పాపం పరిష్కారాన్ని? ఏ నోటితో శపించావో ఆ నోటితోనే పొగడవయ్యా అన్నాడు.
అందువల్ల రామాయణం మీరు చదవండి, 1-2 సార్లు రాముడి యొక్క గుణాలని పొగుడుతూ శ్లోకం రాస్తాడు వాల్మీకి. మితభాషిణ, బుద్ధిమాన్, వీర్యవాన్, ఇలాంటి మాటలన్నీ పడుతూ ఉంటాయి ప్రతి శ్లోకంలో కూడా. రాముడి గురించి మాట్లాడాల్సి వస్తే ఆయన గురించి ఉత్తమ లక్షణాలు కలిగిన వాడు, ఉదార స్వభావం కలిగిన రామచంద్ర ప్రభు, బుద్ధి కుశలుడైనటువంటి రామచంద్ర ప్రభు. ఒక మాట మాట్లాడాలంటే రాముడు అంటే సరిపోతుందిగా, దానికి ముందు ఈ పొగడ్తలన్నీ ఎందుకు అంటే, ఏ నోటితో అయితే శాపం ఇచ్చావో ఆ నోటితోనే నువ్వు పొగుడు భగవంతుణ్ణి. పొగిడితే నీ పాపం పోతుందన్నాడు బ్రహ్మగారు. ఇది నా యొక్క వాణి నీ నోటిలో నుంచి పలికింది, నువ్వు యథేచ్ఛగా ఈ రామాయణాన్ని రాయి. ఇది రాయడం వల్ల నీకు సకల శ్రేయస్సు కలుగుతుంది. లోకానికి ఈ రామాయణాన్ని అందించు. అయ్యా ఎలాగ తెలుస్తుంది? నాకు నారదుడు 100 శ్లోకాలే చెప్పాడు, ఈ కథనంతటే విస్తారంగా నేను ఎలా రాయగలను? కాదురా, నీకు నేను నా అనుగ్రహాన్ని ఇస్తున్నాను. రామాయణంలో జరిగిన, రాముడి యొక్క కథలో జరిగిన పాత్రలన్నీ నీకు కనిపిస్తాయి పోమన్నాడు. కనిపించడం కాదు, ఆ పాత్రలు ఏమనుకుంటున్నారో, వాళ్ళ మనస్సుల్లో ఏమనుకుంటున్నారో కూడా నీకు తెలిసిపోతుందన్నాడు బ్రహ్మగారు. చూడండి, దీనితో నువ్వు మానిషాల ప్రతిష్టాంతం అని శ్లోకం రాసావు చెప్పావుగా, ఆ శ్లోకం అనుష్ఠుప్ ఛందస్సులో ఉంది కాబట్టి అదే ఛందస్సు పోకుండా అన్ని శ్లోకాలు ఆ ఛందస్సులోనే రాస్తూ గాయత్రి ప్రతిపాద్యమైనటువంటి పరబ్రహ్మ వస్తువుని అందులో మిళితం చేయి. 1000 శ్లోకాలకి ఒక్కొక్క అక్షరం చొప్పున 24 అక్షరాల గాయత్రీ మంత్రాన్ని 24,000 శ్లోకాల్లో లిఖించి ఎవరైతే రామాయణాన్ని వింటారో ఆ సవితృ దేవతానుగ్రహం మన మీద పరిపూర్ణంగా పడేలాగా మనకు అనుగ్రహించారు ఈ వాల్మీకి మహర్షి. చూడండి, అందువల్ల బ్రహ్మగారి ఆజ్ఞ తీసుకుని ఈ రామాయణాన్ని రాస్తున్నాడు వాల్మీకి మహర్షి. చెప్తున్నాడు బ్రహ్మగారు, ఎంతకాలమైతే పర్వతాలు ఈ భూమి మీద ఉంటాయో, యావత్ స్థాస్యంతి గిరయః సరితస్య మహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. పర్వతాలు, నదులు, సముద్రాలు ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా ఈ రామకథ భూలోకంలో ఏదో ఒక రూపంలో ఎవరితో ఒకరి చేత ఈ రామాయణం ప్రచారం జరుగుతూనే ఉంటుంది బొమ్మన్నాడు. అసలు ఈ లోకం ఉన్నంత కాలం రామాయణం భూమి మీద చెప్పబడుతుంది, ఈ రామాయణ కథ వినబడుతుంది. భగవంతుడు దీనికోసం అలా నిర్దేశం చేసి ఉంచాడు. రాముణ్ణి చూసి నేర్చుకుంటారు మానవులు ఎలా బ్రతకాలో. చూడండి, ఇంత గొప్పదైనటువంటి రామాయణం తదుపగత సమాన సంధియోగం సమ మధురోవనతార్థ వాక్యబద్ధం రఘువర చరితం ముని ప్రణీతం దశ శిరసశ్చవధం నిశామయధ్వం అన్నాడు. చక్కగా రసస్ఫోరకంగా మధురమైన అర్థవంతమైన వాక్యాలతో కూర్చబడి ఈ రామాయణ కావ్యాన్ని నువ్వు రచిస్తావు, సందేహం లేదు. సమాక్షరై చతుర్భిర్య పాదైర్గీతో మహర్షిణ 4 పాదాలతో చక్కగా తంత్రి లయ సమాయుక్తంగా మీరు ఏ వాయిద్యం తీసుకోండి, దాని మీద హాయిగా మనం పాడుకోవచ్చు రామాయణాన్ని. పారాయణ కాదు, చదవడం కాదు, రామాయణాన్ని గానం చేయమన్నారు. మొట్టమొదట రామాయణాన్ని ప్రవచనం చేసింది, గానం చేసింది ఎవరు అంటే లవకుశులండి. రాసినవాడు వాల్మీకి, ప్రచారం చేయించింది లవకుశుల చేత. చూడండి, ఇప్పుడు బ్రహ్మగారు చెప్పి వెళ్ళిపోయారు, చక్కగా నువ్వు ఈ రామాయణాన్ని రాయవయ్యా. ఒకరోజు కూర్చున్నాడు, ఆచమనం చేశాడు వాల్మీకి మహర్షి. ఆచమనం చేసి ఒక్కసారి కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళగానే ఈ రామాయణంలో ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా కళ్ళ ముందు కనిపించాయి. ఆ రామాయణాన్ని రాయడం మొదలుపెట్టాడు. 24,000 శ్లోకాలతో, 6 కాండలతో, 500 సర్గలతో, 100 ఉపాఖ్యానాలతో ఈ యొక్క యుద్ధకాండలో రావణాసుర సంహారం అయి పట్టాభిషేకం చేసుకునేంత వరకు కూడా ఈ రామాయణాన్ని రచించాడండి. మరి ఉత్తరకాండ ఏమిటండి? ఉత్తరకాండ తర్వాత తాను అనుభవంతో రాసినటువంటి కాండది. అందువల్ల అది కిలగ్రంథము అని చెప్పారు తర్వాత. అయితే చూడండి, ఈ యొక్క 24,000 శ్లోకాలు రచించిన తర్వాత ఆయనకు ఒక సమస్య ఎదురయ్యింది.
మరి ఇంత గొప్ప గ్రంథం బ్రహ్మగారి అనుజ్ఞతో రాశాను, ఈ అనుగ్రహంతో రాసిన రామాయణాన్ని నేను లోకంలో ఎవరి చేత ప్రచారం చేయించాలి అని ఆయనకు ఒక సంకల్పం వస్తే ఆయన ఎదురుగుండా వచ్చి ఇద్దరు పిల్లలు నిలబడ్డారట. నమస్కారం చేశారు. ఎవరు వాళ్ళిద్దరు అన్నారు? లవకుశ. ఎవరి అండి లవకుశులు అన్నారు? లక్ష్మణుడు తీసుకువెళ్ళి సీతమ్మ వారిని అరణ్యాల్లో విడిచిపెట్టేసిన తరువాత కొంతకాలానికి లవణాసురుడు అనేటటువంటి రాక్షసుడు యమునా నది తీరం దగ్గర ఉన్న ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నాడని తెలుసుకుని రామచంద్ర ప్రభు శత్రుఘ్నుడిని పిలిచి, ఒరే వెళ్ళరా, వెళ్ళి ఆ లవణాసురుడిని చంపిరా అన్నారు. శత్రుఘ్నుడు అన్నగారి యొక్క ఆజ్ఞ తీసుకుని వెళ్తే మార్గం మధ్యలో అలసిపోయి వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాడు. ఆ రోజు వాల్మీకి మహర్షి దగ్గరికి వచ్చి ఇద్దరు మునిబాలకులు, అయ్యా సీతాదేవి ప్రసవించింది అని చెప్పారు. మీరు వచ్చి కాస్త ఆ యొక్క భూత దృష్టి పడకుండా మీరు కాస్త వాళ్ళకి రక్ష పెట్టండి అన్నారు. వచ్చి చూశారు దూరం నుంచే వాల్మీకి మహర్షి. సీతాదేవి 12 ఇద్దరు పిల్లల్ని కని ఉన్నది. దర్భల యొక్క కట్ట ఒకటి తీసుకుని చేతిలోకి దాన్ని సగానికి కత్తిరించారు. 2 చేతులతో 2 పట్టుకున్నారు. దర్భలుకి కింద భాగాన్ని లవములు అంటారు, పైనున్న కుశల భాగాన్ని కుశలు అంటారు. మంత్రించి ఆ రెండింటిని కూడా ఒక వృద్ధ స్త్రీని పిలిపించి ఆవిడకి ఇచ్చి, ఇద్దరి దగ్గర కూడా చెరుకొకటి పెట్టమ్మా అని చెప్పారు. ఆవిడ తీసుకెళ్ళి లవుడి దగ్గర కుశుడి దగ్గర, కుశలు పెట్టిన భాగం దగ్గర ఉన్న పిల్లవాడిని కుశుడని, కింద లవములు పెట్టినటువంటి పిల్లవాడిని లవుడు అని పిలిచారు. అంతే, వేరే పేర్లు ఏమీ లేదు. ఆకాష్, మంగేష్, రుద్రేష్ ఇవేమీ కాదండి. ఇప్పుడు కొత్తగా ఇష్యని తగిలించుకుంటున్నారుగా అందరూ. అలా ఏముండేవి కాదు పేర్లు. గుర్రంలాగా సకిలించాట పుట్టిన తర్వాత. అందువల్ల వాడికి అశ్వత్థామ అని పెట్టాడు ద్రోణుడు. ఏమండి, అలా పేర్లు అనేటటువంటి సందర్భోచితంగా పెట్టినవే తప్ప ఏరుకుని నా అక్షరంతో రావాలా, ఈ అక్షరంతో రావాలా, నక్షత్రానికి ఏ అక్షరం రావాలి, ఇవేమీ లేవండి. చూసారా? అయితే లవకుశలు వాళ్ళిద్దరూ పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. శత్రుఘ్నుడు ఆ రోజు రాత్రి వెళ్ళిపోయాడు. ఆ లవణాసురుడిని చంపేసిన తర్వాత కొంతకాలం తాను రాజ్యంలో పరిపాలన చేసి ఒక రోజు ఎప్పుడో అన్నగారిని చూడాలనిపిస్తోందని మళ్ళీ అదే మార్గంలో వస్తూ ఉంటే 12 ఏళ్లకి మళ్ళీ వాల్మీకి మహర్షి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నట్టు. విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఆ రోజు రాత్రి ఆశ్రమంలో చక్కటి రామకథ గాన రూపంలో వినిపిస్తుంది. ఎవరి కుర్రవాళ్ళు ఎవరో చక్కగా పారాయణ చేశారు, చాలా చక్కగా, చాలా ఆనందానికి గురయ్యాడు. కానీ అర్జెంటుగా పని ఉండవడం వల్ల దేనివల్ల రాముడిని దర్శనం చేయాలనే ఉత్సాహంలో వెళ్ళిపోయాడు రాముడి దగ్గరికి. తెలుసుకోలేదు శత్రుఘ్నుడు. ఒకసారి మునులందరి ముందు ఈ గానం చేయండి అని శిష్యులందరినీ తీసుకొచ్చి ఇద్దరిని వాళ్ళందరూ ఎదురుకుండా కూడా ఈ గాన కచేరీ పెట్టాడు. మునులందరి ముందు రామాయణం గానం చేస్తూ ఉంటే వాళ్ళు ఆనంద పరవశులైపోయారండి. ఋషులందరూ ఆనంద చికితులై ఈ పిల్లవాళ్ళకి ఏమివ్వాలి, ఒరే ఇదిగో ఈ కమండలం తీసుకో అన్నట్టు ఋషి ఇచ్చి, ఒకళ్ళు వచ్చి ఇదిగో ఈ యొక్క దర్భలు తీసుకో ఇచ్చాడు, వాళ్ళు ఇదిగో మౌంజి తీసుకో అన్నాడు, ఇదిగో దండం తీసుకో ఇచ్చేస్తున్నాను అన్నాడు ఒక ఆయన వచ్చి. అలా కాదు, ఇదిగో నీకు రజత సువర్ణ యజ్ఞోపవీతం ఇస్తున్నాను తీసుకో అన్నారు ఒకళ్ళు. లేదుట ఒకళ్ళు అన్నారు వచ్చి ఇదిగో నీకు ఈ శక్తిని ఇస్తున్నాను తీసుకో అని చెప్పి మంత్రశక్తిని ఇచ్చారు కొంతమంది. అంటే బ్రహ్మచారులకి ఏమి ఉపయుక్తమవుతాయో అవన్నీ మహర్షులు వాళ్ళకి ఇచ్చేశారు తీసుకొచ్చి. ఎందుకని? ఆ రామ కథ వాళ్ళు చెవిలో పడగానే అంతటి ఆనందాన్ని పొందారు. పరమాత్మని ఎవరైతే ఉపాసన చేస్తూ ఉంటారో వాళ్ళకి రామ కథ, ఆ భగవత్ కథ, భగవద్ నామం చెవిన పడితే చాలు, వాళ్ళకి అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు. అందున చాలా శృతిబద్ధంగా లయగా ఈ శ్లోకాలన్నింటినీ పాడుతున్నారు. ఈ చిన్న చిన్న పిల్లవాళ్ళు చూడగానే చాలా ముగ్ధ మోహన స్వరూపంతో కనిపిస్తున్నారు. చూడగానే వాళ్ళకి ముద్దొచ్చింది. మహర్షులందరికీ ఆనంద చికితులు అయ్యారు. ఆ రాముడిని మనసులో తలుచుకుని వెంటనే వీళ్ళందరికీ బహుమానాలు ఇచ్చారు. ఆనందించాడు. ఓహో, నేను చేసిన కృషి ఫలించింది, వీళ్ళ చేత నేను ప్రచారం చేయించవచ్చు అనుకున్నాడు. చూడండి, ఇప్పుడు ఆహ్వానం అందింది. రామచంద్ర ప్రభు అశ్వమేధ యాగం చేస్తున్నాడు, మీరు రావాలి అక్కడికి. వాల్మీకి మహర్షి ఇద్దరి శిశువులిద్దరినీ కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడు.
ఏమండి రామచంద్ర ప్రభు శాపం ఏమనిచ్చాడు వాల్మీకి? చివరి కాలంలో కొంతకాలం భార్యా వియోగాన్ని పొందుతావు అన్నాడు. చివరి కాలం ఏమిటండి? లవకుశులు వెంటనే రాజ్యాన్ని పంపించేశాడు కదా సీతాదేవిని అరణ్యానికి. తర్వాత వెంటనే ఆవిడ భూమిలోకి వెళ్ళిపోయింది. తర్వాత లవకుశులకి పట్టాభిషేకం చేసి ఈయన వెళ్ళిపోయాడు కదా పరంధామానికి. అంటే కాదురా, అది చెప్పలేదు. వాల్మీకి మహర్షి చాలా స్పష్టంగా చెప్పాడండి రామాయణంలో. ఏం చెప్పాడంటే ఆయన ఉత్తరకాండ చదివితే ఉత్తరకాండలో మనకి ఈ మాట వస్తుంది. ఏమిటి అంటే వాల్మీకి భగవాన్ కర్త. ఇప్పుడు వాల్మీకి మహర్షి రాసిన ఉత్తరకాండలో మనకి రామచంద్ర ప్రభు సీతామాత ఇద్దరూ కూడా రావణ సంహారం అయిన తరువాత 10,000 సంవత్సరాల పాటు హాయిగా కాలాన్ని గడిపారు అని ఉన్నది. అంటే ఏమిటి? 11,000 సంవత్సరాలు పరిపాలన చేస్తా అన్నాడు రాముడు. 10,000 సంవత్సరాలు పైచిలుకు గడిచిపోయాయి. హాయిగా సీతారాములు ఇద్దరూ కూడా ఆ యొక్క పరిపాలన చేశారు, ప్రజలందరినీ రంజింపజేశారు. ఇక చివర కొన్ని సంవత్సరాలు ఉన్నాయి అనగానే ఈ యొక్క లవకుశులు పుట్టడం, సీతమ్మని అరణ్యాల్లో దింపడం, వాళ్ళు వాల్మీకి దగ్గర శిక్షణ పొందడం, ఈయన అశ్వమేధ యాగం చేయడం, అక్కడికి వీళ్ళు వెళ్ళడం, తర్వాత సీతాదేవి కూడా భూమిలో కలిసిపోవడం, కొంతకాలానికే వీళ్ళిద్దరికీ కూడా ఆ యొక్క పట్టాభిషేకం చేసి లవకుశులకి రాముడు కూడా పరంధామానికి చేరడం, ఇవన్నీ జరిగాయి. తధానయో విహరతో సీత రాఘవయో స్థిరం 10 వర్ష సహస్రాణి గతాని సుమహాత్మనో. సీతాదేవితో రామచంద్ర ప్రభు 10 వర్ష సహస్రాణి 10,000 సంవత్సరాలు హాయిగా గడిచిన తరువాత అప్పుడు లవకుశులు పుట్టారు. ఇది చెప్పడం అంటే ఇంక రామచంద్ర ప్రభు పరిపాలనకి అంచె దివసంలో జరిగిన సంఘటన ఇది. అప్పుడు అశ్వమేధ యాగం జరుగుతోందని పిలుపొస్తే వాల్మీకి మహర్షి ఇద్దరు పిల్లల్ని పట్టుకుని అయోధ్య నగరానికి పొలిమేరలలో ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆశ్రమం వేసుకుని అందులో ఉండి పిల్లలిద్దరినీ దగ్గరికి పిలిచాట. మీరు అయోధ్యాపురంలోకి వెళ్ళండి, ప్రతి కూడలి యందు రాజమార్గంలో అన్ని చోట్ల రామాయణ కథని గానం చెయ్యండి అని ఆజ్ఞ ఇచ్చాడు గురువుగారు. అంతేకాదు సుమా, ఎక్కడ యజ్ఞం జరుగుతోందో ఆ యజ్ఞం జరిగే ప్రదేశానికి వెళ్ళి ఆ యజ్ఞంలో విరామ సమయాలు ఉంటాయే, ఆ విరామ సమయాల మధ్యలో కూడా మీరు రామకథని గానం చేయండి. అంతేకాదు రామచంద్ర ప్రభు ఎదురుగుండా కూడా ఈ గానాన్ని మీరు చెయ్యండి చెప్పిన తర్వాత ఆయన ఏమన్నారంటే, దీనికోసం మీకు డబ్బులు ఎవరైనా ఇస్తే పుచ్చుకోకండి సుమా, మనం మహర్షులం, అరణ్యంలో ఉండే కందమూలాలు మాత్రమే మనం తిని బ్రతుకుతూ ఉంటాం, కాబట్టి మాకేమీ వద్దని నిరాకరించండి అని చెప్పారు. వీళ్ళు సరేనని చెప్పి అయోధ్య పట్టణంలోకి వెళ్ళారు. ఆ వీధి కూడళ్ల మధ్యలో రామాయణ గానం చేస్తూ ఉంటే ఆశ్చర్యపోతూ వింటున్నారట ప్రజలందరూ అండి రామకథని. అబ్బాయి ఎంత చక్కగా రామచంద్ర ప్రభు వారి కథని గానం చేస్తున్నారు ఈ పిల్లలు, ఎంత బాగా చెప్తున్నారు, ఇలాంటి కథ మేము ఎప్పుడూ వినలేదు, ఇంత అందంగా రామకథ చెప్పేవాళ్ళని మేము ఎప్పుడూ చూడలేదు, ఇంత గొప్ప కావ్యాన్ని ఈ గ్రంథాన్ని రచించిన మహాత్ములు ఎవరో, వీళ్ళు ఎవరి దగ్గర నేర్చుకున్నారో ఈ కావ్యాన్ని అనుకుంటున్నారట. అలా రహదారి మీద వెళ్తున్న శత్రుఘ్నుడు చూశాడు వీళ్ళిద్దరిని. ఆ రోజు వాల్మీకి మహర్షి ఆశ్రమంలో నేను విన్న గొంతు ఇదే అని గుర్తుపట్టి వీళ్ళిద్దరినీ యాగం జరుగుతున్న అశ్వమేధ యాగం జరుగుతున్నటువంటి సభ దగ్గరికి తీసుకువెళ్ళాట. తీసుకువెళ్ళి రామచంద్ర ప్రభు యజ్ఞం అయిపోయి విరామ సమయంలో కూర్చుని ఉంటే వాళ్ళ ఇద్దరు రామచంద్ర ప్రభు ఎదురుకుండా ఈ కథని గానం చేయమని చెప్పింది. ఆశ్చర్యచకితుడయ్యాడు రాముడు. ఆయన కథని ఆయనే విని, ఇంత గొప్పగా కథను ఎవరు చెప్పారయ్యా, ఇంత రచించిన వాళ్ళు ఎవరు, ఇంత గొప్పగా వీళ్ళు గానం చేస్తున్నారు, చూడడానికి దేదీప్యంగా కనిపిస్తున్నారు, అక్కడ ఉన్న ఋషులందరూ అనుకున్నారట సాక్షాత్తు సీతమ్మ తల్లిని రాముడిని చూసినట్లుగా ఉన్నది వీళ్ళిద్దరినీ చూస్తూ ఉంటే, తేజస్సుతో అంత తేజస్సుతో కనిపిస్తున్నారు, చూడడానికి ముని సదృశుల్లా కనిపిస్తున్నారు, ఏమై ఉంటుంది అనుకుంటున్నారు వాళ్ళందరూ. రాముడు ఆశ్చర్యపోయి అన్నట్టు వాళ్ళిద్దరినీ, లక్ష్మణ ఇలా రండి, భరతారా, శత్రుఘ్నారా, ఒకసారి వీళ్ళు చేసే గానాన్ని వినండి, ఒక్కసారి ఎంత బాగా చేస్తున్నారు. 18,000 బంగారపు నాణెములను తెప్పించాటండి.
తెప్పించి రామచంద్ర ప్రభు వాళ్ళకి బహుమానంగా ఇవ్వండి అంటాడు. బహుమానంగా ఇవ్వండి అంటే మేము పుచ్చుకోం మహాప్రభో, మా గురువు గారు తీసుకోవద్దన్నారు. ఎవరు మీ గురువు గారు? ఈ కథ మీకు చెప్పింది ఆయనేనా? ఏమిటి ఆ గురువు గారు ఏం చెప్పారు? ఎవరు ఆయన అని అడిగితే మేము వాల్మీకి మహర్షి వారి యొక్క శిష్యులం, ఆయన దగ్గరే ఈ కథంతా మేము నేర్చుకున్నాం, అందువల్ల ఆయన వల్లే మాకు ఇదంతా వచ్చిందన్నారు. ఆశ్చర్యచకితుడయ్యాడు రామచంద్ర ప్రభు. తన తమ్ముళ్ళని కూడా పిలిపించి కూర్చోబెట్టుకుని, అయ్యా మీరు అందరూ కూడా ఒక్కసారి కథని మొత్తం మీరు ఒకసారి వెళ్ళి మీరు గానం చేయండి, నేను వినాలనుకుంటున్నానని రాముడు ఆనందంతో తన్మయత్వంతో, గురువుగారి యొక్క నియమం ఉందండి, రోజుకి 20 సర్గలే మీరు గానం చేయాలి. 500 సర్గలు కదా మొత్తం గ్రంథం, రోజుకి 20 సర్గలే మీరు చెయ్యండి అని చెప్పారు. అందువల్ల రోజుకి 20 సర్గలు చొప్పున యాగం అయ్యేంత వరకు పూర్తిగా రామాయణ కథని విన్నట్ట రామచంద్ర ప్రభు. ఆ లవకుశులు గానం చేస్తూ ఉంటే లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడితో కూడా కలిసి వాళ్ళు వాల్మీకి ఎంత గొప్పవాడో చూడండి. రామాయణాన్ని ప్రారంభం చేస్తూ లవకుశులిద్దరూ రామాయణ కథని ప్రారంభం చేస్తున్నారు అని మొదలుపెట్టాడు. అంటే లవకుశులు చెప్తున్నట్లుగా, గానం చేస్తున్నట్లుగా, ఆ గానం చేస్తున్న దాన్ని రాముడే వింటున్నట్లుగా ఈ కథని ప్రారంభం చేశాడండి. అది మనువు చేత నిర్మించబడినటువంటి అయోధ్య నగరం. ఆ నగరాన్ని గురించి వివరణ చేస్తూ ప్రారంభం చేశారు ఈ లవకుశులిద్దరూ కూడా. ఏ పరబ్రహ్మ వస్తువు అయితే ఉన్నదో ఆ పరబ్రహ్మ వస్తువు రామచంద్ర ప్రభువుగా భూమి మీద కరచరణాదుల చేత నడిచిందండి కొంతకాలం. చూడండి, తాను ధర్మస్వరూపుడు కాబట్టి రామో విగ్రహవాన్ ధర్మ, అంటే ఆయనే ధర్మం. వేదము చేత ప్రతిపాదించబడిన ధర్మమే రాముడిగా పోతబోయబడి భూమి మీదకి వచ్చింది. కాబట్టి ఆయనే పట్టాభిషేకం చేసుకున్నాడు రామావతారం. కానీ కృష్ణావతారంలో ఆయన ధర్మస్థాపకుడి కింద వచ్చాడు. అందువల్ల ఆయన ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చాడు కాబట్టి ధర్మరాజుకు పట్టాభిషేకం చేశాడు. అందువల్ల రాముడు సాక్షాత్తు వేదస్వరూపమే రాముడు. అందుకనే వేదవేద్యుడు రామచంద్ర ప్రభు. ఆ వేదవేద్యుడి యొక్క కథాని ఆయన జన్మ వృత్తాంతం ప్రారంభం అవుతోంది రేపటి నుంచి కూడా. ఆస్తికులందరూ కూడా ఈ రామాయణాన్ని ఎందుకు వినాలి, ఈ రామాయణానికి మూల వస్తువు ఏమిటి, ఈ రామాయణం రావడానికి కావలసిన కారణాలు ఏమిటి అన్నది ఈరోజు మీరు అందరూ తెలుసుకున్నారు. కాబట్టి రామాయణం అంటే ఏమిటో మీకు చాలా తేలికగా అర్థమవుతుంది ఇక ముందట. అందుకనే ఏ రోజు విన్నా వినకపోయినా రామాయణం ప్రారంభం రోజు ఖచ్చితంగా వినాలండి. ఏ గ్రంథమైనా అంతే. అది వింటే ఏమవుతుందంటే అసలు విషయం ఏమిటో మనకి చక్కగా అవగతం అవుతుంది. ఇప్పుడు గ్రంథం చెప్పేవాళ్ళు లవకుశులు కాబట్టి ఈ లవకుశులు చెప్తూ పారాయణ చేస్తున్నారు, గానం చేస్తున్నారు. ఇది మొదలవుతోంది. రేపటి నుంచి సాయంత్రం ఈ యొక్క రామ కథ గానాన్ని మనందరము కూడా ఇక్కడ చెప్పుకుని తరించేటటువంటి ప్రయత్నం చేద్దాం. నేను పాంప్లెట్లు ఇచ్చాను చూసారా, ఆ పాంప్లెట్లో అగస్త్య మహర్షి వారు చెప్పినటువంటి రామ మంత్రాలను ఇచ్చాను. ఏ వారం రోజున ఏ రామమంత్రాన్ని చెప్పుకుంటే విశేష ఫలితాలు కలుగుతాయో అందులో ఉంది. అగస్త్య సంహితలో చెప్పబడినటువంటి మంత్రములండి అవన్నీ కూడా. అందువల్ల శ్రద్ధగా మీరందరూ ఇంట్లో కూర్చున్న రామాయణానికి వచ్చిన చక్కగా ఈరోజు సోమవారం అనుకోండి, సోమవారం చెప్పించవలసినటువంటి శ్లోకాన్ని చదువుకోండి. ఈరోజు మంగళవారం కాబట్టి అందులో మంగళవారం ఏ నామం ఉందో ఆ నామం చదువుకుంటూ ఉండండి. అది చెప్పుకుంటూ రామనామం రాస్తూ కథ వినండి. అది సకల శ్రేయస్సులకి మూల కారణం అవుతుంది. ఇందులో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి ఈరోజు మంగళవారం కాబట్టి నేను రామనామం చెప్తాను, అందులో ఏముందో అది కూడా మీరు చూసి చక్కగా చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ,
జయ శబ్దం ఉన్నదే, ఈ రామనామానికి జయ శబ్దం కలిపితే అంతటా కూడా జయమేనండి. అపజయాలు ఏమీ ఉండవు. పిల్లలు విద్యలో జయాన్ని పొందుతారు, పురుషులు తమ యొక్క ఉద్యోగమునందు జయాన్ని పొందుతారు, స్త్రీలు తమ దాంపత్యమునందు సంసారమునందు జయాన్ని పొందుతారు, వంశమునందు జయం కలుగుతుంది, సమాజమునందు జయం కలుగుతుంది. అంతటి 13 అక్షరముల మహామంత్రం ఈ మంత్రం. ఈ మంత్రంతో పాటుగా కింద సకల కోరికల్ని తీర్చే కోదండరామ మంత్రాన్ని చెప్పాను చూడండి, అది కూడా చెప్పండి అందరూ. శ్రీరామ జయ రామ కోదండరామ, శ్రీరామ జయ రామ కోదండరామ, శ్రీరామ జయ రామ కోదండరామ, శ్రీరామ జయ రామ కోదండరామ. కోదండంతో ఉన్నటువంటి రామచంద్ర ప్రభువుని ధ్యానం చేస్తే ఆ కోదండంతో రామచంద్ర ప్రభు మన యొక్క శత్రువుల మీద, మన యొక్క దోషముల మీద ఆ బాణాలని ప్రయోగిస్తాడు. మనం రుద్రం చెప్పినప్పుడు నమస్తే అస్తు ధన్మనే బాహుభ్యాముదే నమః, చేతిలో ధనస్సు పట్టుకున్న పినాకము అనే ధనస్సు పట్టుకున్న పరమేశ్వరుని ధ్యానిస్తున్నాను, ఆయనకి నమస్కరిస్తున్నాను, నువ్వు నీ యొక్క చేతిలో ఉన్న ఆ ధనస్సుని, ఆ యొక్క బాణాన్ని మా శత్రువుల మీద ప్రయోగం చెయ్యి అని చెప్తున్నామే. అలాగే అంతటి శక్తివంతమైన నామం ఇది కోదండరామ అనేటటువంటి నామం అండి. ఇది రోజు చెప్పుకుంటూ ఉంటే మన మీద ఉన్న శత్రువు దోషాలు, నరఘోష, శత్రు దోషాలు అన్నీ తొలగిపోతాయి. మనం అన్నటువంటి మాట వెంటనే జరిగి తీరుతుంది. అంత శక్తివంతమైనది, మన కోరికలు నెరవేర్చేటటువంటి మంత్రం అది. అంతేకాదు షడాక్షరి మంత్రం చెప్తాను, మీరు కూడా చెప్పండి. రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః. ఇది గనక చెప్తే మన యొక్క షట్చక్రములు కూడా ఉత్తేజమవుతాయి అన్నారు శాస్త్రం. షట్చక్రములు ఉత్తేజం అయితే మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి, జ్ఞానశక్తి, గొప్పదైనటువంటి లోపల ఉన్నటువంటి ఆ శక్తితో కూడుకున్నటువంటి శక్తిపాతం జరిగి మనలో రోగాలన్నీ కూడా బయటికి పోతాయి. అందుకనే రామనామం ఎవరైతే చెప్తూ ఉంటారో నోటితో వాళ్ళకి రోగములు దరిచేరవు, వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది. అందుకనే రామాయణ కథ వినాలి, రామనామాన్ని చెప్పాలి, రామాయణాన్ని పారాయణ చెయ్యాలి, గానము చెయ్యాలి, అది వినాలి, అది ఆద్యంతము కూడా మన జీవితంలో భాగం చేసుకోవాలి. అందుకనే రామనామం చెప్తూ రామనామాన్ని రాయాలి. అందువల్ల ఇంతటి గొప్ప అవకాశం అందరూ కూడా వచ్చి రోజు వినియోగించుకోండి. వారి వారి తల్లిదండ్రుల మీద అవకాశం ఉన్న వాళ్ళందరూ వచ్చి చేయించుకుంటున్నారు. మీరు కూడా వచ్చి రామచంద్ర ప్రభు అనుగ్రహాన్ని పొందండి. ఇక్కడ పొంది ఆ ప్రసాదాన్ని స్వీకరించి మీరందరూ కూడా శ్రద్ధగా ఈ యొక్క రామాయణ కథాగానంలో రామచంద్ర ప్రభు యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు పొందుతారని రోజు వచ్చి ఆశిస్తున్నాను. అలాంటి శ్రీనాథ్ రత్నశిల్పి వడయార్ గారి యొక్క జ్ఞాపకార్థంగా ఈ రోజుతో ఈ యొక్క ప్రారంభం చేస్తున్నాం రామాయణాన్ని. మీరందరూ కూడా ప్రతి శ్రద్ధాళువులై ఈ యొక్క పితృరుణాన్ని తీర్చుకోవడానికి, మన పితృదేవతలు ఆనందించడానికి, మన భవిష్యత్తు ఉత్తమంగా తీర్చిదిద్దబడడానికి కూడా ఈ రామాయణం అవసరం. మన పిల్లలకి చెప్పడానికి కూడా ఈ రామాయణం కావాలి. మొట్టమొదటి గురువులు ఎవరు అంటే తల్లిదండ్రులే పిల్లలకి నేర్పేది. పిల్లల్ని కూడా తీసుకురండి, పిల్లల్ని కూర్చోబెట్టండి, వినిపించండి, లేదా మీరు విని ఇంటికి వెళ్ళి మీ పిల్లలకి చెప్పండి. ఇది చెప్పడం వల్ల లోకంలో హత్యలు, దారుణమైనటువంటి ఎన్నో దోషాలు, కొట్టుకునేటటువంటి పరిస్థితులు, అల్లకల్లోలాలు ఇవన్నీ తగ్గుతాయి. దుర్మార్గాలు నశించిపోయి సన్మార్గంలోకి మనుషులు మారతారు. రామాయణం ఎక్కడ గానం చేయబడితే అక్కడ రాముడి గుణాలు వింటే ఎన్నో దోషాలు పోతాయి, మనలో మంచి లక్షణాలు అలవడతాయి, మన వాళ్ళ బుద్ధులు కూడా మారతాయి, ప్రేరకత్వం చెందుతాయి, మంచి మార్గం వైపు నడవాలనేటటువంటి ఆలోచన కలుగుతుంది మనుష్యుల్లో. అందువల్ల రామాయణం అన్ని చోట్ల ప్రచారం జరగాలి, మన ఇళ్లల్లో జరగాలి, మన ప్రాంతాల్లో జరగాలి. ఇలా మనందరం సంకల్పం చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా రోజు ఈ రామాయణాన్ని శ్రద్ధగా వింటూ రామనామాన్ని రాస్తూ కృతకృత్యులవుతారని కోరుకుంటూ మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. కాలే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవ దత్త. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.
గోవింద గోవింద గోవింద. హర నమ పార్వతీపదే హర హర మహాదేవ.